నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అందరికీ ఉన్న క్వశ్చన్, నేషన్ వాంట్స్ టు నో, ప్రభాస్ గారి పెళ్లి ఎప్పుడు? మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అవుతుంది. మీరు ఎక్కువ కృష్ణరాజు గారికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? పులుసు అంటే బాగా, తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం బాగా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో శ్యామలాదేవి గారిని చూడొచ్చేమో. రీసెంట్ డేస్ లో చూస్తే ప్రభాస్ గారి జాతకం ఇట్లా, ఆయన సినిమాలు తీయరు, మధ్యలో ఇలాంటివి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ప్రభాస్ గారు ఆ టైంలో మీకు అసలుకి చాలా సపోర్ట్ ఉన్నారు. ఇలా చనిపోయినప్పుడు మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారని మేము విన్నాం. అసలు అంటే అది ఊహించిన. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈరోజు మదర్స్ డే. ఎవరైనా సరే ఫస్ట్ వారి చేతి ముద్ద తినిన తర్వాతే రుచులని మనం తెలుసుకుంటూ ఉంటాము. మన అందరికీ తెలుసు, ప్రతి అమ్మ గొప్పవారే. సో ఈరోజు మనం ఉన్నాము ఒక రెబల్ స్టార్ ఇంటి దగ్గర. ఎస్ అండి, అందరికీ రాజు, మన కృష్ణరాజు గారు. అంటే మామూలుగా అందరికీ చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు, మన కోసం మనం చేసుకుంటూ ఉంటాం, పక్కోళ్ళ కోసం చేస్తూ ఉంటాం. కానీ 10 మంది చేసినప్పుడే అంటూ ఉంటారు మహారాజు అని. అలాంటి రాజుగారు మన కృష్ణరాజు గారి వల్ల వైఫ్తో మనం ఉన్నాము. సో అందరికీ తెలుసు, తన లెగసీని కంటిన్యూ చేస్తూ, లేదు కృష్ణరాజు గారు లేకపోయినా నేనున్నాను అని ప్రతిదీ డిసప్పాయింట్ చేయకుండా, అది సినిమా ఫంక్షన్ అయినా పొలిటికల్గా అయినా ప్రతిదానికి అటెండ్ అవుతూ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు శ్యామలాదేవి గారు. ఈరోజు మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ శ్యామలాదేవి గారితో పాటు ఉన్నాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండి ప్రతిదీ కంటిన్యూ చేస్తూ ఆ లెగసీని, మాకు కృష్ణరాజు గారి లెగసీని కంటిన్యూ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మీ అందరికి కూడా. సో మేము అనుకున్నాము, ఆ తర్వాత మీరు చాలా డల్ అయిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళారని విన్నాము. కానీ ఆ తర్వాత మేము చాలా ఫీల్ అయ్యాము. బట్ మీరు చాలా త్వరగా మళ్ళీ బ్యాక్ వచ్చి మా అందరి కోసం ఈరోజు మీరు వస్తే నిజంగా మాకు కృష్ణరాజు గారు ఉన్నంత అండాదండ ధైర్యంగా ఉంది. మీ అందరి కోసం నేను కూడా అలా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అది. కృష్ణరాజు గారు ఉన్నప్పుడు కూడా అలా అలవాటు చేశారు. దేనికి కూడా కృంగిపోకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే కృష్ణరాజు గారు ఏంటంటే ఆయన కోసం అని కాకుండా, ఆయన జీవించినన్నుగా అన్ని రోజులు కూడా అందరి కోసం అన్నమాట. అదే మరి కృష్ణరాజు గారిలో కొంచెమైనా మేము లెగసీని కంటిన్యూ చేయాలి కదా అని. అసలు డెఫినెట్గా అంటే ఒక ఫంక్షన్ కనిపిస్తుందంటే ఒక్కళ్ళే ఎప్పుడు మేము చూడలేదు. నాకు తెలిసినంత వరకు నేను కృష్ణరాజు గారిని ఒక్కరిని ఏ ఫంక్షన్లో నేను చూడలేదు. ఇద్దరు వస్తే ఎంత నిండుగా ఉంటుందంటే ఆ ఫంక్షన్కి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా మంది అయితే మీ శారీస్ కాస్ట్యూమ్స్ కోసం చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు ఇద్దరు వస్తున్నారంటే ఒక ఇద్దరు దీవెనలు వస్తున్నాయి అనే ఒక డివోషనల్ వైబ్లో చాలా మంది సినిమా ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా ఇద్దరు వస్తున్నారంటే అదొక ఆ వైబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ దీవెనల కోసము. అందరూ కూడా ఆది దంపతులు వచ్చేవారు అనేవారు. అమ్మ ఇద్దరు పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు, లేకపోతే మా అన్న వదిన వచ్చారు, అందరూ అనమాట. అంత అభిమానం చూపేవారు. అలాగే మేము కూడా మీరు రావాలి, దీవించాలి అని పాపం వాళ్ళంతా ఆప్యాయతగా పిలవటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కంపల్సరిగా అటెండ్ అవ్వటం, వాళ్ళనేమో ఆనందపరిచి రావటం. అలా కృష్ణరాజు గారికి అలవాటు. ఆయన వారిగా నేను కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఇన్ని సంవత్సరాలు ఈ జీవితాన్ని అలా గడుపుకుంటూ వచ్చాను. అది మాత్రం నిజం. నేను రీసెంట్గా మన జెమిని సురేష్ గారు ఇంటర్వ్యూ చేశాను. సో చేసినప్పుడు ఇప్పటికీ లేదు శ్యామలాదేవి గారు రామ్మా ఏంటి రావట్లేదు అని ఇప్పటికీ పిలుస్తారు. అంటే మీరు కృష్ణరాజు గారు తర్వాత కూడా ఒక చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని, నాకు రీసెంట్గా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు శ్యామలాదేవి గారు నన్ను రమ్మంటారు అసలు ఇలా అని చెప్పి చెప్పారమ్మా. అంటే పాప వాళ్ళు ఎప్పటి నుంచో మనకు అలవాటు. కృష్ణరాజు గారికి కూడా బాగా ఇష్టం మీ అందరూ అంటే, జర్నలిజం అంటే. ముందు రాగానే లోపలికి ముందు ఏం తింటారు ఏంటి అడిగాకే వాళ్ళని కూర్చోబెట్టేవారు ఇంటర్వ్యూ దగ్గర. అంత అభిమానం. అది వాళ్ళంతా అయ్యో మేము అందరు కోల్పోయాము అనే బాధ వాళ్ళకి లేకుండా మళ్ళీ నేను కొంచెం పాప అందరినీ మళ్ళీ ఓదార్చి, అంటే వాళ్ళు ఇంకా నేను ఎంతైతే డిప్రెషన్లో అది బాధ అంటే ఆ బాధ అభిమానించే ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది కదా. అది
అది నేను లేచి లేదు అని నేను నడుస్తుంటే వాళ్ళకి మళ్ళీ కృష్ణరాజు గారిని చూసినంత ఆనందం వాళ్ళకి కలుగుతుంది అది ఇప్పుడు. అంటే నేను స్టార్టింగ్లో నేను పిల్లలు బాగా అంటే ఊహించని పరిణామం ఇది. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నాకు బాగా మీరు ఇలా ఉండకూడదు, ఇంకా పెద్దబాజీ నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు, మీరు అలా ఉంటే వాళ్ళందరూ కూడా అదే ఇంకా డిప్రెషన్లో ఉంటారు, మీరు లెగాలి, పెద్దబాజీ ఉన్నారు మనతోనే అంటే మీరు లెగసి ముందు అడుగు వేస్తేనే పెద్దబాజీ మనతో ఉన్నట్టని బాబు పిల్లలందరూ ధైర్యం చెప్పారు. అలాగే నిజంగా నాకు అనిపించింది, నేను లేచి అందరిలో తిరగటం, ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారు అంటే మాకు ఎంతో ఇష్టమని, ఆయన సినిమాలు అంటే మాకు ఎంతో ఇష్టమని, లేకపోతే మా పెద్దన్నయ్య కృష్ణరాజు గారిలో ఉండేవారని, ప్రతిరోజు నేను తిరగటం వల్ల ప్రతి ఒక్కరి నోట కృష్ణరాజు గారి మాటలు వినటం వల్ల నిజమే కదా కృష్ణరాజు గారు ఉన్నారు అని ఆ రోజు నాకు అనిపించింది అనమాట. అసలుకి మీరు నిజంగా ఆ లోటు మాకు తీరుస్తున్నారని చెప్పొచ్చు. ఈ రోజు కూడా మాకు కృష్ణరాజు గారు అనగానే మేము ఇక్కడికి రాగలుగుతాము, మాకు ఒక యాక్సెస్ ఉంది అంటే మీరు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడికి రాగలుగుతున్నాము. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే లేదమ్మా ఇట్లా అనగానే లేదు రండమ్మా అని చెప్పి మా కోసం వెయిట్ చేసి, సో ఆ ఇది అనేది మాకు మీ వల్ల మేము కొంచెం హ్యాపీగా కృష్ణరాజు గారు ఉన్నారు మాకు ఇంకా ఇది మెమరీస్. సో నేను బయట అది చూసాను స్టాచ్యూ కదా, అసలుకి ఎంత అసలుకి సార్ ఉన్నట్లే అనిపించింది నాకైతే, లేరు అనే ఒక ఇది రావట్లేదు. అవును, అందరూ నీకులాగే ఆ స్టాచ్యూ చూసి కృష్ణరాజు గారు ఉంటే మీ అందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. అది ఇన్ని లక్షల మంది వచ్చి ఈరోజు దాన్ని చూసి ఒకసారి ఫోటోలు తీయించుకోవటం వెళ్ళటం అలా చేయటం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అంటే ఉన్నారు కదా అనే భావనతోనే మేము కూడా జీవిస్తున్నాం అనమాట. అది అసలుకి స్టార్టింగ్లో అంటే నేను మామూలుగా మీ అన్ని ఫాలో అవుతూ ఉంటాను కృష్ణరాజు గారి మీది. అసలు స్టార్టింగ్ మ్యారేజ్ అప్పుడు కృష్ణరాజు గారు మీకు ఇష్టమా లేదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా స్పెషల్గా ఒక పర్సన్ పంపించి మిమ్మల్ని అడిగారంట. బ్యాక్ స్టోరీ చెప్పాలి, మీరే చెప్పాలి మాకు. అంటే కృష్ణరాజు గారు అందరూ మనస్తత్వాలు తెలుసుకునే మనిషి అనమాట. ఆయన పాపం ఫస్ట్ సీతాదేవి గారు ఆ ఇబ్బంది తెలుసు కదా, చాలా డిప్రెషన్ వెళ్తే మా మామగారు అంటే కృష్ణరాజు గారు నా కొడుకు అందరూ బాగోగులు చూసి అందరు ఆకలి అతనికి తెలుసు కానీ అతని ఆకలి అతనికి తెలియదు, ఎవరో ఒకరు ఆ టైంకి భోజనం పెట్టాలి, అట్లాంటి నా కొడుకు ఒంటరివాడు అవ్వకూడదు, ఎలాగైనా పెళ్లి చేయాలి. కృష్ణరాజు గారు ఏంటి బాజీ మీరు పెద్ద ఆయన అలా చెప్తారు, మీరు అలా చెప్పకూడదు అంటే లేదని ఎన్నో రోజులు ఆ ఏజ్లో భోజనం మానేసి ఆయన అనే వరకు. సో అప్పుడు ఆయన కట్టాక అప్పుడు ప్రయత్నం చేయడం. ఇప్పుడు మాకు బంధుత్వం ఉంది, నేను చిన్నప్పటి నుంచి తెలుసు, మా కజిన్ సిస్టర్ను మా ఆడపడుచు సొంత తోటకోడలు అనమాట. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన పిల్ల అయితే కృష్ణరాజు గారిని చాలా బాగా చూసుకుంటుంది, మంచి అమ్మాయి అని చెప్పడం. మా మదర్ ముందు ఆలోచించారు పెద్ద ఫ్యామిలీ వెళ్ళేవి అంటే ఏం పర్లేదని నేను ఒప్పుకొని, అయితే కృష్ణరాజు గారు కజిన్ బ్రదర్ని పంపించారు సీక్రెట్గా, లేదు పిల్లల అభిప్రాయాలు తెలియకుండా పెద్దోళ్ళు ఒప్పించి చేస్తున్నారేమో, అమ్మాయికి అసలు ఇష్టం ఉందో లేదో నువ్వు ముందెళ్ళి తెలుసుకొనిరా అని. సో ఆయన వచ్చి అడగటం, నేను ఓకే అన్నాకే ఒప్పుకొని చేసుకోవడం జరిగింది. అప్పుడులోనే అంత వెరిఫై చేశారమ్మా. చాలా ముందు చూపు ఆయన కృష్ణరాజు గారికి అనమాట. సో అలా ఏ రోజైతే ఇంట్లో అడుగుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్యామిలీ అందరికీ ఇష్టం, నేనంటే చాలా అభిమానిస్తారు. సరే ఫ్యామిలీ అంటే నేను కూడా అలాగే చూసుకున్నాను. అలాగే నేను కృష్ణరాజు గారు ఫ్యామిలీ అందరికీ ఇంట్లో పెద్దలు మేమిద్దరం, ఏ పెళ్ళిళ్ళైనా ఏ మంచి చెడ్లకైనా ఇద్దరం ఉండాలన్నమాట నేను కృష్ణరాజు. సో ఆ బాధ్యత ఇప్పటికీ కూడా కృష్ణరాజు గారు ఉన్నట్టుగానే వాళ్ళు భావించి నా ఫ్యామిలీ అందరూ కూడా అలాగే చూసుకుంటారు. పిల్లలందరూ ఎంతమంది అమ్మ ఇప్పుడు అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు? అంటే ఇండస్ట్రీలో కూడా ఏదో వస్తున్నారని విన్నాను. పెద్ద పాప సాయి ప్రసీద, తను ప్రొడక్షన్ కోర్స్ నేర్చుకుంది. మాది గోపికృష్ణ మూవీస్ ఉంది కదా, తీయాలని తనకి ఇంట్రెస్ట్. ఆల్రెడీ రాధేశ్యామ్ తన ప్రొడ్యూస్ చేసింది అప్పుడు బాబు సినిమా. అదే అన్నాను, ఆ పెద్దమ్మాయికి అదృష్టం దక్కింది. ఇద్దరు హీరోలు అన్నగారు దీన్ని తండ్రి గారి మూవీకి ప్రొడ్యూస్ చేయటం అంటే చాలా గ్రేట్. ఆ అమ్మాయికి దక్కింది అనమాట. ఇద్దరు రెబల్ స్టార్లతో మూవీ తీసింది. సో రెండో అమ్మాయి ఏమో ఆర్కిటెక్చర్ చేసింది. తను మంచి డైరెక్షను, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా తను చాలా ఇంట్రెస్ట్.
మూడో అమ్మాయి సైకాలజీ, అమెరికాలో చేస్తుంది, యూఎస్లోనే. యూఎస్లో అన్నమాట. ఓకే. తనకి ఇక్కడికి వచ్చేసి ఇండియాలోనే ప్రాక్టీస్ పెట్టాలని. పిల్లలు చాలా మంచి పిల్లలు, కృష్ణరాజు గారు అలా ట్రైన్ చేశారు వాళ్ళని. ఆయన బాగా ఇష్టం పిల్లలంటే. ఇంకా అసలు అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు, తర్వాత ఏమో మన ప్రభాస్ గారు, ప్రబోధ్, రక్క ప్రగతి, అలా పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా ఈ పిల్లలంటే ఇంకెంత అంతే కాదు ఇష్టం. అందరూ కలిస్తే అంటే ఫెస్టివల్స్ అంటే ఎట్లా సెలబ్రేషన్ ఉంటుందమ్మా? చాలా చాలా సంబరాలే. అందరూ కలిస్తే ఇంకా టైం తెలియదు మాకు, పగలు రాత్రి కూడా తెలియదు అనమాట. అంత బాగా కృష్ణరాజు గారు ఫ్యామిలీ అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తాం. అంతా హైదరాబాద్లో అయితే ఒక 100-150 పీపుల్ ఉన్నారు మా బంధువులంతా. కృష్ణరాజు గారు ఏంటంటే ఏదో ఒక అకేషన్ ఊరికనే అందరం కలవడం కోసం ఏదో ఒకటి పెట్టేవారు అనమాట. అలా ప్రతి నెల అందరూ రావాలి, సాటర్డే సండే మన ఇంట్లోనే అంతా మొత్తం 3 ఫ్లోర్లోనూ, ఒక ఫ్లోర్లో కజిన్స్ అని, ఒక మేనల్లుళ్ళు అని, కిందంతా మేము లేడీస్, అలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. లైఫ్ని ఎంజాయ్ చేయటం అంటే కృష్ణరాజు గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన అటు పొలిటికల్, ఇటు సినిమా అయినప్పటికీ కూడా ఫ్యామిలీని మిస్ అయ్యేవారు కాదు, ఫ్రెండ్స్ని. అలాగా ఆయనకి అలవాటు. ప్రతి ఒక్కరిని ఎంత బిజీగా ఉన్నా ఆయనకి ఎంత బిజీగా ఉన్నా ఏది కష్టం లేకుండా అందరినీ ఆనందపరుస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం కృష్ణరాజు గారిని చూసి నేర్చుకున్నాను. అదైతే నిజం. సో ఇంకొకటి, ఇప్పుడు పొలిటికల్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, మీరు చెప్పారు ఎంపీగా కృష్ణరాజు గారు ఉన్నప్పుడు అదే టైంలో ముగ్గురు ఉన్నారు, ఒక సాంగ్ కూడా దాని మీద, నారాయణ రెడ్డి గారు. అసలు ఏంటమ్మా స్టోరీ? అదే ఎప్పుడు మేము కృష్ణరాజు గారు ఎంపీ అయ్యాక మేమందరం ఎప్పుడు సెషన్స్ ఉన్నప్పుడు అందరూ ఢిల్లీ, నారాయణ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, అటు జయప్రద, అందరూ దాసరి నారాయణరావు గారు, అందరూ ఒకే ఫ్లైట్కి వెళ్ళటం రావటం అలాగా. సార్ సడన్గా ఆయన నారాయణ రెడ్డి గారు, కృష్ణరాజు గారు ఏంటి సార్ అంటే, అసలు చూసారా మనం అభినందన మందారమాల తాండ్రపాపారాయుడులో ఒక సాంగ్, ఎంత గొప్ప సాంగో ఆ సాంగ్, ఒకసారి ఆ సాంగ్లోని 5 ఎంపీలు ఉన్నారు అన్నారు. కృష్ణరాజు గారికి ముందు సడన్గా అర్థం అవ్వలేదు. తర్వాత ఏంటి సార్ అంటే, ఇప్పుడు అందులో హీరో ఎంపీ కృష్ణరాజు గారు, ప్రొడ్యూసర్ కూడా ఎంపీ, కృష్ణరాజు గారు ఓన్ పిక్చర్ కదా, డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు ఎంపీ, హీరోయిన్ జయప్రద గారు ఎంపీ, అభినందన మందార పాట రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ. చూడండి మనందరం ఎంపీలని. అసలు అవును, నాకు తట్టలేదు, అసలు చాలా గ్రేట్ ఇది అని అప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అనమాట. 5 ఎంపీలు గల పాట ఇది, అభినందన మందారమాల అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పొలిటికల్ అండ్ మూవీ కెరియర్ 2 బ్యాలెన్స్ అప్పుడు మీకు అంటే, నేను విన్నాను శ్యామలాదేవి గారు ఫుడ్ విషయంలో కృష్ణరాజు గారికి పెట్టిన తర్వాతే ఈవెన్ షాపింగ్కి వెళ్ళాలంటే కూడా ఆయన పైన పడుకుంటే డిస్టర్బ్ చేయకుండా రెడీ చేసి బయటికి వెళ్ళేవాళ్ళు అనేవాళ్ళు. సో మీరు ఎట్లాగా పొలిటికల్ మూవీ కెరియర్ ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? బాగా నాకు ఏంటంటే, ఇంకా కృష్ణరాజు గారు అంటే ఇంకా సర్వస్వం అయినే అనమాట. ఇంకా కృష్ణరాజు గారు కూడా అనేవారు, ఇంకెక్కువ నా మీదే ఎఫెక్ట్ పెట్టుకో, నువ్వు కూడా చూసుకోకుండా. నాకు ఇంకా అసలు ఇంకే ఉండేది కాదు. ఆయనకి భోజనం, ఆయన లేచిన వెంటనే ఆయనకి టిఫిన్, ఆయనకి ఏం కావాలి ఏంటి అంటే, అందులో నేను పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఇంకెవరు పొందలేరేమో. నాకు అదే ఆనందం అనమాట. కృష్ణరాజు గారు లేకుంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇప్పుడు వదిలి. చాలా సందర్భాల్లో అయినా నాకు కుదరదు, నువ్వు వెళ్ళు అంటే, మిమ్మల్ని వదిలి నేను అసలు వెళ్ళను అని నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. అంచేత నాకు షాపింగ్ అంటే బాగా ఇష్టం, ఆయనకు కూడా తెలుసు. ఆయన కరెక్ట్గా మధ్యాహ్నం టైం అంటే టైమే, టిఫిన్ అయినా భోజనం అయినా ఆ టైం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కరెక్ట్గా 1:30కి ఆయన భోజనం ఫినిష్ అయిపోయాక కొంచెంసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పి అప్పుడు వెళ్ళి కంపల్సరీగా 1 అవర్ పడుకుండేవారు. ఆ 1-2 అవర్స్లోని నేను వెళ్ళి అయినా షాపింగ్ అది ఆయన మళ్ళీ లేసే టైంకి వచ్చేసేదాన్ని అనమాట. లేసే మళ్ళీ అయినా కాఫీ అని, టీ, ఏమైనా స్నాక్స్, లోపల ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. ఎప్పుడు కృష్ణరాజు గారు అంటే ఇల్లు ఎప్పుడు మీకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి, వేయటం కానీ అది ఉండేది కాదు. ఎవరో ఒకరు అలా జనం కృష్ణరాజు గారి దగ్గర. ఆ లైఫ్ అంతా వేరు. ఆయనగా కూడా అట్లాంటి మనిషి కృష్ణరాజు గారు. అందరూ ఉండాలి, ఎవరైనా లేకపోతే ఆయన అసలు ఉండలేకపోయేవారు. కోవిడ్ టైంలో నాకు చాలా భయం, బాబోయ్ అసలు ఎలా వస్తుందో ఏంటో
ఆ పరిణామం తలుచుకుంటేనే భయం అని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంకా అసలు ఆ టైంలో మా ఇంట్లో 3-4 పని మనిషి అందరినీ మానిపించేసి నేను మొత్తం తలుపులు కూడా లాగేసేసి అంత భయపడ్డాను అనమాట నేను. అంటే అంత లెజెండరీ అయిన బయట సిచ్యువేషన్ చూస్తున్నాను కదా, నేను చాలా బాగా కాపాడుకోవాలి అని ఇంటి పనులన్నీ మేమే చేసుకోవడం, నేనే వండి పెట్టడం. ఆ టైంలోనే ఒక 4-5 ఫ్రిడ్జ్లు కొనేసి అన్నీ స్టాక్ పెట్టేసి ఆయనకి ఏ లోటు లేకుండా అలా చూసుకున్నాం అనమాట. ఆయన అనేవారు, బాబా జనం లేకపోతే నేను ఉండలేను, నువ్వు మరీ ఏం పర్లేదు, ఏమవుద్ది, నేను మంచి బాగా యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, ఆ కరోనా నన్ను ఏం చేయదు అనేవారు. ఆయన అలా అన్నా మనకు భయం ఉంటుంది కదా, అట్లా పాప ఆయన అలా జాగ్రత్తగా చూసుకున్నాము ఆ కరోనా అనేది లేకుండా. మీరు అలా జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చారు. చూసుకుంటూనే వచ్చాను. సో స్టార్టింగ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు, అంటే నేను చూసాను చాలా ఫొటోస్ అక్కడ చూసాను, నేను రాగానే నాకు అదే పిక్చర్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి, మీరిద్దరు కలిసి ఉన్న ఒక చిన్న పిక్చర్ చాలా రొమాంటిక్గా బాగా అనిపించింది. సో ఇప్పుడు మా పిక్చర్ అసలు అది రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు మేము యూరోప్ వెళ్ళాం. యూరోప్లో జరిగింది అప్పుడు అంతా. బాబుకి అలా ఇష్టం ప్రభాస్కి, రండి పెద్దబాజీ కన్నమ్మ మీకు మంచి ఫోటోషూట్ చేయాలి అని ఆయనే దగ్గరుండి అట్లా తీయించారు అక్కడ. అప్పుడు అది అక్కడ జరిగింది. మీరు ఎక్కువ కృష్ణరాజు గారికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? నేను వినింది మీరు చేసి పెడతారు చేపల పులుసు ఏదో అని. చేప పులుసు అంటే బాగా తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం బాగా, ప్రభాస్ గారికి కృష్ణరాజు గారికి. అది ఓన్లీ ఒక సీజన్లోనే వస్తుంది ఆ పులుసు అనేది. మాకు అది వెస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్లో అది ఫేమస్ అన్నమాట. ఒక ప్రదేశంలో దొరికితే ఆ సీజన్ అన్నాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి పంపించేవారు ఇక్కడికి. కంపల్సరిగా కృష్ణరాజు గారికి బాబుకి చాలా ఇష్టం. అంటే నేనే పెట్టాలి, నేను చేసిన పులుసు అంటే బాబుకి చాలా ఇష్టం. కృష్ణరాజు గారు నేర్పారు ఎలా చేయాలి ఏంటి అని. బాబు ఎప్పుడైనా ఫోన్ చేసి పెద్దబాజీ కన్నం పులుసు బాగా పెట్టారు, కన్నం ఓన్లీ పెట్టింది కదా అందులో టేస్ట్లు అవన్నీ వేసింది నేనే అనేవారు. అలా బాబు బాగుంది చాలా బాగుంది అని ఫోన్ చేసి చెప్తే ఆనందపడిపోయారు కృష్ణరాజు గారు. అలా ఎవరికేమి ఇష్టమైనా చేసి పంపిస్తూ ఉంటారు, అలవాటు మాకు ఎవరికైనా సరే. ఆయన ఫ్రెండ్స్లో సినీ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరైనా కృష్ణరాజు గారితో మాట్లాడుతూ అప్పుడు భోజనాలన్నీ గుర్తు చేసుకునేవారు వాళ్ళు. ఆంధ్రపాపారాయుడు ఇవన్నీ షూటింగ్లో అప్పుడు ఆ ఊర్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అది మొత్తం ఇంకా ఎవరో నవ్వారు. కృష్ణరాజు గారు షూటింగ్ ఉన్నన్నాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు కృష్ణరాజు గారే పెట్టేవారంట అని. అంత ఇష్టం అనమాట ఆయనకు భోజనాలు పెట్టడం అంటే. ఎవరు అడిగినా ఏం కావాలో చెప్పు, సాయంత్రానికే మంచిగా బిర్యానీ చేసి పెట్టమంట. మోహన్ బాబు గారికి ఆయనకు మంచి ఇష్టం మన ఇంట్లో ఫుడ్ అంటే. ఢిల్లీలో కూడా అంతే, దాసనారాయణరావు గారు వీళ్ళందరికీ మన ఇంట్లోంచి ఫుడ్. అప్పుడు వాళ్ళందరికీ ఎంపీలు కదా, వాళ్ళందరికీ మేము ఫ్యామిలీతో ఉండేవాళ్ళం, వాళ్ళు సింగిల్గా వచ్చేవారు కదా, వాళ్ళందరికీ చేసి పంపించేవాళ్ళం అనమాట. అసలు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కూడా చెప్తుంటారు, కృష్ణరాజు గారు వాళ్ళ ఇంటి నుంచి షూటింగ్ అనగానే క్యారేజెస్, పెద్ద పెద్ద క్యారేజెస్ వస్తాయి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు, చెన్నై నుంచి వచ్చేటప్పుడే కాల్ చేసి నువ్వేం తింటావు అని చెప్పేసి అడిగి చేసి పెడతారు లాస్ట్ వరకు. అంటే ఏంటంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ హీరోలకి ఆ చుట్టూ ఉన్నోళ్ళకి కాదు, అక్కడ ఏంటది మొత్తం కెమెరామెన్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు అందరికీ పంపించాలి. అందుకని నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు చేస్తే పెద్దవి 2 ఇంత టపాలతో చేసి పట్టుకొని వెళ్ళి అందరికీ, ఒకటేమో వీళ్ళందరికీ, ఒకటేమో మొత్తం ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ ఒకటే ఫుడ్. మళ్ళీ అది ఆయన ఏం తింటున్నారో అదే ఫుడ్ అందరికీ పెట్టాలి. కృష్ణరాజు గారు అడిగేవారు అనమాట. మళ్ళీ మీకు ఆయన తినేసాక ఆయనకి అన్ని రకాలు పెడతాం కదా, అదే అందరికీ పంపిస్తాము. మళ్ళీ కూడా వాళ్ళని అడిగేవారు, మీకు రొయ్యల కూర వచ్చిందా, మీకేమో చేపల పులుసు వచ్చిందా అంటే అన్నీ వాళ్ళకి ఇచ్చేమో లేదో అని. అంత ఇది అనమాట ఆయనకి. ఆయన తినే ఫుడ్ అదే క్వాలిటీ ఫుడ్ అందరికీ పెట్టాలి. ఓన్లీ హీరోలకి సపరేటు వాళ్ళకి సపరేట్ అంటే ఒప్పుకుండేవారు కాదు అసలు. ఇంట్లో కూడా అంతే, ఇంట్లో కూడా అట్లనే ఉంటారు ఇప్పటికి. ప్రభాస్ గారు మామూలుగా వస్తూ ఉంటారా? అంటే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభాస్ గారు షూటింగ్లో కూడా రీసెంట్ దీనిలో కూడా షూటింగ్లో కూడా అందరూ ప్రభాస్ గారు అనగానే ఫుడ్ అంతా తీసుకొచ్చి పెడతారు. సేమ్ కృష్ణరాజు గారు ఎట్లానో సేమ్ ప్రభాస్ గారు కూడా అలానే ఫుడ్ అంతా సేమ్
అసలు పెదనాన్నగారు అప్పటికి ఇక్కడ ఆయన ఇండియాలోనే ఎక్కడే అనుకుంటే ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ కదా, ఆయన మొత్తం ఫుడ్ ఇంటర్నేషనల్గానే పెడతారు అందరికీ. ఈ హాల్ నిండిపోద్ది అనమాట ఎవరికైనా ఫుడ్. బాబు ఎంత ఇష్టమో ఫుడ్ పెట్టడం అంటే ఆయనకు కూడా. ఇంకా డిట్టో వాళ్ళ పెదనాన్నగారు ఏం కావాలి ఏంటి ముందు వెళ్ళగానే ఆయన కూడా అదే అడుగుతారు, ఏం తింటారు ఏంటి చెప్పండి అనేసి. అన్ని రకాలంటే అన్ని రకాలు, చాలా ఇష్టం ఆయనకి. అంటే నేను కల్కి సినిమాలో కూడా విన్నాను అనమాట. అక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి ప్రియాంక చోప్రా గారికి కూడా హిందీ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు వెంటనే అందరూ ట్రీట్ చేయడమే కదా. అయ్య బాబా ఇంకా అసలు ప్రభాస్ గారు భోజనం అంటే అన్ని రకాలు, ఎందుకంటే పర్లేదు అన్ని రకాలు మీకు ఏది నచ్చితే అదే తినండి, అందుకే అన్ని రకాలు పంపిస్తానంటారు అనమాట వాళ్ళకి. చాలా మంచి మనిషి ప్రభాస్ గారు. అక్కడ కొంతమంది కృష్ణరాజు గారు అనగా బాబు అనగా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. సేమ్ ఇద్దరు ఒకటే క్వాలిటీస్, అసలు ఒక్కటి కూడా కంపారిజన్ చేయడానికి కూడా ఒకటి లేదు అనడానికి లేదు. అంటే అంతే వామ్గా తీసుకుంటారు, చిన్న పెద్ద ఏం లేదు, అందరినీ చాలా వామ్గా పలకరిస్తారు. లైక్ కృష్ణరాజు గారు ఎలాగా అందరినీ రండి అని మమ్మల్ని అందరినీ ఎట్లా పలకరిస్తూ ఉంటారు, అండ్ ప్రభాస్ గారు కూడా అదే రీతిగా పలకరిస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ బాండింగ్స్ ఎట్లా ఉండేదమ్మా? అంటే సునన్ రాజు గారు అంటే అసలు బ్యాక్ బోన్ అనమాట కృష్ణరాజు గారికి, ఆ బాబుకి. చాలా అన్నదమ్ములు అంటే ఇలా ఉంటారా అని అనిపించేది నాకు, అంత ప్రేమ అనమాట. అన్నయ్య అంటే ఆయనకి, సునన్ రాజు గారికి తమ్ముడు అని పిలిచేవారు సునన్ రాజు గారు, కృష్ణరాజు గారు. వాళ్ళు అసలు మాట్లాడుకుంటుంటే ఎన్ని గంటలైనా మేము అలా కూర్చొని వింటూ ఉండేవారు. చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టుగా అలా అంత ప్రేమతో మాట్లాడుకుండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా, సునన్ రాజు గారు. అంటే నేను విన్నానమ్మా, ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి, అంటే ఎంతవరకు క్లారిటీ అనేది మీరే ఇవ్వాలి. అంటే మీకు అక్కడ మీరు ఎలానో మీ సొంత ఊరు అక్కడే కాబట్టి, మొగల్తూరు అటు సైడ్ కాబట్టి, రెండు పార్టీల నుంచి శ్యామలాదేవి గారికి ఆహ్వానం వచ్చింది పొలిటికల్గా కంటెస్టెంట్ చెయ్యమని చెప్పేసి అని నేను చాలా న్యూస్లు విన్నాను. సో జనరల్గా మరి అడుగుతారు కదా, కృష్ణరాజు గారు మరి అలా చేశారు. ఆ ప్రాంతాల వారందరికీ కూడా ఆయన లేరు అంటే వాళ్ళు పాపం చాలా వెల్తిగా, ఏది వాళ్ళకి ఏ అవసరమైనా ఏదైనా వెంటనే ఫోన్ చేస్తే ఇమీడియట్గా కృష్ణరాజు గారు చేసేవారు ఆ పనులు. వాళ్ళకి పదవిలో ఉన్నా లేకపోయినా కూడా కృష్ణరాజు గారు అంటే అంత రెస్పెక్ట్ కదా. ఎవరైనా ఒక ఫోన్ చేసి చెప్తే కృష్ణరాజు గారు వాళ్ళకి ఆ పని చేసి పెట్టారు. అలాగే పాపం వాళ్ళు చాలా ఆ ఉనికిని కోల్పోతున్నాం మేము, మా రాజుగారు లేరనే బాధ వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ కూడా, మా మేడం గారు కూడా అలాగే, నాకు కృష్ణరాజు గారితో తిరిగేవన్నీ నాకు ప్రతి కార్యకర్త, ప్రతి మా అమ్మాని పేరుతో పెట్టి పిలుస్తాను నేను. అందరూ బాగా అలవాటు. దాని మీద పాపం వాళ్ళందరూ కూడా మేడం గారు వస్తే మళ్ళీ మాకు కొంచెం అండగా ఉంటారు అని అందరూ కోరటం జరిగింది. కానీ అప్పుడే ఇంకా నేను కొంచెం ఇంకా అదే డిప్రెషన్లో కొంచెం ఇంకా అలా ఉండి ఇంకా ఏమీ డెసిషన్ తీసుకోలేకపోయినప్పుడు, కానీ అయినప్పటికీ కూడా నేను తిరిగాను మొత్తం కాన్స్టిట్యున్సీ తిరిగి. ఆయన వర్మ గారు బీజేపీలో 2వ సంవత్సరం నుంచి అందులో ఉండి, కృష్ణరాజు గారికి బాగా అలవాటు ఆయన ఉన్నప్పుడు. ఆయనకి సపోర్ట్గా తెలుగుదేశం, ఇటు మా బీజేపీకి కూడా నేను 7 కాన్స్టిట్యున్సీలు తిరిగి బాగా క్యాంపెయిన్ చేశాను అన్నమాట. అదే మేము చూసాము, అప్పుడు వార్తలు చాలా వచ్చినాయి అనమాట. కృష్ణరాజు గారు లెగసీ శ్యామలాదేవి గారు తీసుకుంటారు, ఎట్లని ఇద్దరు కలిసి అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎలక్షన్స్లో శ్యామలాదేవి గారు ఉంటారు, కూటమి ప్రభుత్వం నుంచి ఇటు ఎలానో బీజేపీ కాబట్టి సెంట్రల్ వాళ్ళు కూడా చాలా మంది చాలా ఆశపడ్డారు, ఎలాగైనా మీరు రావాలి అని. చూడడం టైమే ఎంత డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో శ్యామలాదేవి గారిని చూడొచ్చేమో. నాకు సేవ చేయటం బాగా ఇష్టం. అంటే కృష్ణరాజు గారు వెనకాల తిరిగి స్వతహాగా కూడా నాకు కొంచెం ఉంది అనమాట. అది కృష్ణరాజు గారిని చూసే ఇంకా నేర్చుకున్నాను నేను. సో బాగా అందుకనే కృష్ణరాజు గారికి వైద్యం అంటే చాలా, విద్యా వైద్యం ఇది అందించాలి అందరికీ అనేది ఆయన ఇది. అందులోనే భాగంగానే మేము కృష్ణరాజు గారును ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ వేణు అని, ఆయన లండన్ కింగ్స్ హాస్పిటల్లో డాక్టర్. ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని. ఆయన ఇంకా నన్ను కృష్ణరాజు గారిని మదర్ ఫాదర్ లాగా చూసుకుంటారు, అంత ఇష్టం ఆ డాక్టర్ గారికి. బాగా మన ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది కదా కాళ్ళకి, ఆ వేళ్ళు అన్నీ మొత్తం పాడైపోయి దానికి వైద్యం లేదు, ఏదో ట్రీట్మెంట్ చేస్తారు. ఇదైతే
వేళ్ళు తీస్తారు, వేళ్ళు కుదరకపోతే పాదం కప్పితే కాళ్ళు సమ్మును తీసేయవలసిందే. అట్లాంటి ప్రాబ్లము మనకి చాలా ఎక్కువ ఉంది. అలాంటి ప్రాబ్లం ముందుగా తెలుసుకొని అది తీయకుండా వైద్యం చేస్తారు ఆ డాక్టర్ వేణు గారు. అంత మంచి డాక్టర్ ఆయన, లండన్ కింగ్స్ హాస్పిటల్లో. సో కృష్ణరాజు గారు అన్నారు, అందరూ లండన్ వచ్చి కింగ్స్ హాస్పిటల్లో చేయించుకోలేరు కదా, అంత మనీ కూడానా, సో మనం ట్రస్ట్లో పెడదాము, మీరు నేను కొంతవరకు మన విలేజ్లో అది వైద్యం చేయొచ్చు మనం అని అంటే పాప ఆయన ఒప్పుకున్నారు. అదైతే మేము అక్కడ గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకోవాలి కదా. యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము. ఆయన యూకే డాక్టర్ కదా, మేము కే అంటే ఆయన ఇంటి పేరు కవత్తప్ వేణు, ఆయన పేరు ఇంటి పేరు, అందుకని యూకే ఇండియా, కే అంటే కృష్ణరాజు గారి పేరు కూడా వస్తుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టి అనుకున్నాం. తర్వాత ఏమో కోవిడ్ రావటం, ఎవరు బయటకు తిరగకపోవడం, తర్వాత అనుకోకుండా ఇలా జరగటం, నేను పిల్లలు అనుకొని లేదు కృష్ణరాజు గారు అందరి గురించి ఆలోచించే మనిషి, ఆయన ఇక్కడున్నా ఎక్కడున్నా మనం ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని నేను పిల్లలు అనుకొని, ఆయన బర్త్డే జనవరి 20, ఆ రోజు ఫస్ట్ టైం మొగల్తూరులో ఆ డాక్టర్ గారు వచ్చాక మేము ఇక్కడ అపోలో డాక్టర్స్ అందరం కలిసి ఒక 20 మంది డాక్టర్స్తో ఫస్ట్ టైం మొగల్తూరులో స్టార్ట్ చేసామండి. అంటే అందరూ అన్నారు ఏవో క్యాన్సర్లని జ్వరాలని వీటికి వస్తారు కానీ ఇది కొత్త వైద్యం, మీరు దీనికి ఎవరు బయటకు రారు అసలు అని, చూద్దాం ఏముంది మనం ట్రై చేస్తాను. నేను ముందెళ్ళి అన్ని ఛానల్స్కి మొత్తం దాని గురించి వివరంగా చెప్తే ఎంతమంది వస్తారో, 100 మంది వస్తారేమో అన్నారు. అందరూ కరెక్ట్గా 1000 మంది వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. అది అసలు ఇండియాలో ఫస్ట్ టైం అనమాట చేయటం. ఆ రోజు ఆ పేషెంట్లు అందరినీ చూస్తే మాకు అసలు కళ్ళు తిరిగిపోయి, అందరూ కాళ్ళు వాసిపోయి, కొంతమంది కాళ్ళు ఎంత కురుపులు అయిపోయి, అంత షుగర్ మీద ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ ఉన్నాయి. వైద్యం చాలా బాగుంది అనమాట. వాళ్ళందరూ ఇంకేంటి దేవుడు మా కృష్ణరాజు గారు ఎక్కడున్నా మిమ్మల్ని కూడా మా కోసం ఇక్కడ అన్నీ చెప్పేసి వెళ్ళారు, మీకు మాకు చేయమని అని. పాపం వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేసి చాలా బాగా జరిగింది. దాన్ని ఇయర్ సెకండ్ ఇయర్ మేము మొన్న భీమవరంలో చేసాం. అక్కడ డిఎన్ఆర్ కాలేజ్ అడిగితే పాపం అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇచ్చారు, అందరూ బాగా వచ్చారు. 3000 మంది వచ్చారు. చాలా ఎక్సలెంట్గా జరిగింది భీమవరంలో అయితే. అదే మేము ఏమనుకుంటున్నామంటే ఫ్యూచర్లో విలేజెస్లోనే కాదు, దాంట్లో విఐపీలు కూడా ఉన్నారు ఈ ప్రాబ్లంతో. వాళ్ళకు కూడా మేము ఇక్కడ అపోలోలో కూడా మా డాక్టర్ వేణు గారు 6 monthsకి ఇలా వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు ఈయన ఆపరేషన్స్. దీన్ని ఇంకా ఈ హైదరాబాద్ అని ఇవన్నీ కూడా చేయాలని అనుకుంటున్నాం, చిన్న ప్రయత్నం. అసలు ఆ భగవంతుడు సహకరిస్తే ఈ వైద్యాన్ని అందరికీ అందించాలని. అసలు కృష్ణరాజు గారు తోడు ఉంటారు. నిజంగానే మీరు అన్నట్లు చాలా మందికి అది అక్కడ వరకు తీసేయడం కాళ్ళు, షుగర్ నిజంగానే దీనికి ట్రీట్మెంట్ అనేది మాకు కూడా అసలు జనరల్ ఐడియా కూడా లేదు. ఎందుకంటే కాళ్ళు తీసేసిన పేషెంట్లు ఎంతమందో మేమే చూసాం. ఒక విజయనగరం పేషెంట్ అలాగే ఆ టైంలో వాళ్ళకి వైద్యం అంతగా కాలు తీసేశారు, వాళ్ళకి ఏదో వీల్ చైర్ అయ్యి పంపించి, ఇంక ఇలాంటివి ముందుగానే తెలుసుకొని మేము ఈ వైద్యం చేయాలని. మొన్న గుజరాత్ నుంచి భారత్ అనే ఒక సంస్థ, అది వాళ్ళు వచ్చి నన్ను రావాలని ఆహ్వానించి ఇంత గొప్ప వైద్యం చేస్తున్నారంట మీరు, మా గుజరాత్లో కూడా మేము అన్నీ ఏర్పాటు చేస్తాము, ఆ డాక్టర్ గారు మీరు వచ్చి ఆ వైద్యం మా గుజరాత్లో కూడా చేయాలి. అలాగే ఢిల్లీలో, తర్వాత ఏమో మనకి ఇక్కడ ఏంటది బెంగళూరు నుంచి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇది తెలిసి మొత్తం దేశవ్యాప్తంగా దీని గొప్పగా, దీనికి మేము చెప్పులు కూడా ఒక జత 5000. మొత్తం మేము వారణాసి నుంచి ఒక సీఏవే వచ్చాడు ఆయన, మీరు ఇంత మంచి వైద్యం చేస్తున్నారు కాబట్టి నా వంతు చెప్పులు ఇస్తాను, మీరు వస్తాను. మేము అందరికీ చెప్పులు పంచాము అన్నీ కూడా. అందులో మా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా. మా పెద్ద అమ్మాయి దీనికి సాయి ప్రసీద, అదంతా అమ్మాయి ఒకసారి మేము వెళ్ళి ఆ ప్లేస్ అది అడుగుతాము, అమ్మాయి వచ్చి 2-3 రోజుల్లో దాన్ని ఒక హాస్పిటల్ కింద మార్చేస్తుంది చేసి చాలా. అలాగే పాపం డాక్టర్ వర్మ గారు అని భీమవరం వర్మ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చాలా బాగా మాకు ఆ విలేజ్లో, అంటే వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటారు కదా, వాలంటీర్స్ వీళ్ళందరినీ ఇచ్చి వారు మాకు బాగా సపోర్ట్ చేస్తారు. డాక్టర్ వర్మ హాస్పిటల్స్, సో అపోలో డాక్టర్స్ కూడా మాకు బాగా హెల్ప్. సో అందుకనే అనేది నిజంగానే ఇంతకన్నా స్పెషల్. నిజంగా అమ్మ కాబట్టి పిల్లలు బాగా తెలుసుకుంటుంది. నిజంగా ఇంతమంది నిజంగా కృష్ణరాజు గారు మీరు మాకు ఇచ్చింది, అందుకేనేమో అంతమంది నిజంగా దీని ట్రీట్మెంట్ చాలా
తెలీదు అవును. ఇలా ట్రీట్ చేస్తారని అబ్బో తెలియదు. చాలా వాళ్ళ టార్చర్ ఉన్నప్పుడు అంటే 5,000 ఈచ్ పేర్ అంటే జత 5,000 5,000 అట్లాంటి కొనుక్కోలేని వాళ్ళు ఎంతమందికి అవును, మీరు అవును. ఇచ్చారు అంటే అవి కూడా ఏదో మామూలుగా అయితే పాపం అందరూ వేసుకోలేరు, ఇప్పుడు అంతా ఫ్యాషన్గా వేసుకోవాలి కదా. ఒకప్పుడు ఆ షుగర్ చెప్పులు అంటే ఇంత మోటగా లావుగా అసలు ఎవరు కొనుక్కునేవారు కాదు డాక్టర్ చెప్పిన. అందుకని మేము అవి వాళ్ళు ఎంత బాగా తయారు చేశారు అంటే బర్కెంటాక్స్లా తయారు చేశారు. వేసుకున్నా కూడా అంత అందంగా ఉంటాయి. వాళ్ళకేమో కాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా అవి పంచాం అందరూ. పాప కొంతమందికి సైజులు సరిపోతే, మాకు సైజులు సరిపోయినా పర్లేదు మాకు ఇవ్వండి ఇవ్వండి అందరూ అడిగారు. వస్తే చాలని పాపం వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఆ వైద్యం మేము అందించడం, వాళ్ళందరిలో ఆ కళ్ళల్లో ఆనందం అది చాలు మాకు. కృష్ణరాజు గారు అది మీ లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే టాపిక్ వచ్చిన కాబట్టి అపోలో వాళ్ళు కూడా చేశారు అని ఇంతకు ముందు కృష్ణరాజు గారు చెప్తుంటే కూడా మేము విన్నాము. చిరంజీవి గారి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ కోడలు ఉపాసన గారి గురించి. కృష్ణరాజు గారు ఒకసారి ఎక్కడికో మేము బయటకి రెస్టారెంట్కి ఏదో వెళ్తే ఒక డోర్ ఇలా పట్టుకొని, ఆయన ఎక్సర్సైజ్ చేయడం అన్నమాట, అది పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే తెలియదు ఆ డోర్ జరిగిపోయి గొప్పకొని పడిపోయి స్లిప్ అయి కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు మేము అపోలోలోనే అక్కడ చేయించామన్నమాట. ఆర్థోపెటిక్ డాక్టర్ ఫేమస్ ఆయన కేజీ రెడ్డి గారని. అప్పుడు పాప అంతా అమ్మాయి బాగా ఉపాసన చాలా బాగా చూసుకుంది. కృష్ణరాజు గారికి చాలా బాగా చూడాలి అందరికి చెప్పి మళ్ళీ డైలీ వచ్చి అమ్మాయి పలకరించి వెళ్ళారు. చాలా మంచి అమ్మాయి, డౌన్ టు ఎర్త్. ఒకరోజు ఇంకొకటి దేనికో చరణ్ కూడా వచ్చి మేము వెళ్ళిపోతుంటే చూసి వచ్చి అంకుల్ ఎలా ఉన్నారు, అంతా బాగుంది కదా, తగ్గిపోయింది కదా, అంతా పలకరించి. చాలా మంచి అబ్బాయి చరణ్ కూడా. ఇక్కడ కనిపించినా వచ్చి పలకరిస్తారు. అందుకన్నా ఎవరికైనా కావాల్సిందే ఉంది, ఆ పలకరింపే కదా. చాలా ఆనందం. అందుకని నాకు కృష్ణరాజు గారికి బాగా ఇష్టం. మన బాబుకి ప్రభాస్ గారు కూడా మంచి ఫ్రెండ్స్, చరణ్ వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా. చూస్తే ప్రభాస్ గారు అందరూ ఫ్రెండ్స్ ఏమన్నా, రామ్ చరణ్ గారు కానీ వీళ్ళు కానీ అందరూ చిన్నప్పటి నుంచి మేము మామూలుగా ఫంక్షన్స్ లో వాటిలో చూస్తూ ఉంటారు. అవును, రెగ్యులర్ వస్తూ ఉంటారా ఎప్పుడైనా? అంటే వాళ్ళకి ఏదైనా ఇలా అకేషన్ ఉన్నప్పుడు అది ఎక్కువ కలుస్తూ ఉంటారు. కృష్ణరాజు గారు బర్త్డే చేసాం, 80sలో అడుగు పెడుతున్నారని. బాబు చాలా గ్రాండ్గా చేయాలి పెద్దబాజు గారి బర్త్డే అని చాలా గ్రాండ్గా చేసాం 2 times. కృష్ణరాజు గారికి బర్త్డే అంటే ఇంకా పెళ్ళిలా జరగాలి, ఎవరికైనా అంతే. ఏంటో మరి బర్త్డే అంటే ఇంత ఆ సెలబ్రేషన్ ఎవరికి జరిగినా, బయట ఎవరికైనా ఈ ఆర్టిస్టులు బర్త్డేలు తెలుసుకొని అందరికీ ఫోన్ చేసి విషెస్ చేయటం అంత ఇష్టం. అందుకని పెద్దబాజు గారు చాలా గ్రాండ్గా చేయాలని ఒకసారి అంతా పొలిటికల్స్ని పిలిచాలి అందరికీ, ఒకసారి అంతా మొత్తం ఇండస్ట్రీ అందరిని పిలిచి చేశాం చాలా బాగా. మోహన్ బాబు గారు, మన వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారు. అందరు ఆర్టిస్టులు వచ్చారు పిలిస్తే. నాగ చైతన్య దగ్గర నుంచి అందరూ, బాబే అందరినీ, బాబు పిల్లలు అందరూ వాళ్ళే పిలిచారు. అదే ఇంకా చాలా గ్రాండ్గా జరిగిందన్నమాట. కానీ మేము విన్నాము పొలిటికల్ అప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం కాల్స్ రాలేదా అంటే, అందరూ ఈసారి శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ కూడా కలిసింది కాబట్టి, కృష్ణరాజు గారు ఎట్లానో బీజేపీ కాబట్టి శ్యామలాదేవి గారికి ఫోన్స్ వెళ్ళినాయి. శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కంటెస్టెడ్ చేస్తున్నారు, బీజేపీ అయినా టీడీపీ ఏదైనా అన్ని ఒకటే కాబట్టి అవకాశం ఉందని లాస్ట్ మినిట్ వరకు కూడా అన్నారు. అసలు ఎవరు మీకు అటు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎవరు కాల్ చేయలేదా మీకు? అంటే పాపం చాలా మంది అడిగారులేండి. అంటే వారి అభిమానులు అంటే అందరిని అభిమానించే వాళ్ళు, మాకు ఎవరు కాంట్రవర్సీ అనేది లేదు కాబట్టి అన్ని పార్టీల వారు కూడా అడిగారు. తప్పకుండా వస్తే బాగుంటుంది మేడం, వస్తే బాగుంటుంది, చాలా మంచిగా ఉంటారు ప్రజలందరూ, ఆమెకు అన్నీ తెలుసు, ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు. మెయిన్ ప్రతి ఒక్కరిని ఇంకొక మేడం వస్తే బాగుంటుంది అనేది పాపం అందరూ అడిగారు. నేనే వెళ్ళలేదు కానీ అందరూ అడిగారు. అవును, విన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా గట్టిగానే ఆహ్వానాలు వచ్చినాయి, కానీ ఏ పార్టీ వాళ్ళు అందరూ పిలిచారు కానీ ఏ పార్టీకి శ్యామలాదేవి గారు వెళ్ళలేదని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంకెలాగా బీజేపీయే కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు బాగా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆయనకి మంచి ఈ పర్యావరణ పరిరక్షణ ముందు చూపు ఎక్కువ. చాలా బాగా అప్పుడు హైదరాబాద్ని కూడా బాగా ఈ ఐటీని అది బాగా డెవలప్ చేశారు కదా. సో ఆయన చాలా బాగా చేయగలరు అనే నమ్మకం.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఆయన. సో వీళ్ళందరూకి కూడా వాళ్ళు తర్వాత మా బీజేపీ అందరూ అడిగారు వచ్చి మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి అని అడిగారని తప్పకుండా నేను మంచిగా పరిపాలించేవారు ఎవరికైనా కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటాం మనం అంతా. కృష్ణరాజు గారికి కూడా అంతే కాంట్రవర్సీ ఉండేది కాదు. ఎవ్వరు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫ్రెండ్ ఆయనకి, ఆయన ఎప్పుడు రాజావారు అనేవారు కృష్ణరాజు గారిని. అంత మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరు. మోడీ గారు మాకు అసలు మోడీ గారు కృష్ణరాజు గారు అంటే ఎంత, మీరు ఢిల్లీ వెళ్తే అందరూ మా అమిత్ షా గారు ఏంటి, రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఇంకిద్దరు సొంత బ్రదర్స్ లాగే అనమాట. కృష్ణరాజు గారు రాజ్నాథ్ సింగ్ గారు వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారిని రాజుజీ అని పిలిచేవారు అన్నమాట. అంత రెస్పెక్ట్. ఎందుకంటే బీజేపీ లేనప్పుడు కృష్ణరాజు గారు ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కాకినాడ ఫస్ట్ టైము అప్పుడు బీజేపీ అంత లేదు. కృష్ణరాజు గారు వెళ్ళి 4 ఎంపీలు తీసుకొచ్చారు. మోడీ గారు ఎప్పుడు కృష్ణరాజు గారిని చూసి 1:4 నువ్వు అక్కడ వెళ్ళి 4 తీసుకొచ్చావు అనేవారు. అంత బాగా అందుకే ఆయన చాలా నిస్వార్థపరుడు, ప్రజలకి ఎంతో సేవ చేశారు, దేన్ని ఆశించిన మనిషి. అలాంటి వాళ్ళు కొందరే ఉంటారు అని మోడీ గారు ఆయన కృష్ణరాజు గారు కూడా లెటర్ రాసి పంపించారు. ఇప్పుడు ఒక ఎంపీ అంటే ప్రజల మధ్యనే ఉండి ప్రజల బాగోగులు తెలుసుకొని ఏకైక ఎంపీ ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణరాజు అని ఆయన ప్రతిదీ అబ్జర్వ్ చేసి. అలాగే అమిత్ షా గారు లెటర్ రాశారు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు మన ఇంటికి. అసలు రాజ్నాథ్ సింగ్ గారు అసలు రాజుజీ అలాగ అవుతాడని నేను అనుకోలేదు. మంచి స్ట్రాంగ్ అలా ఉండేవారు కదా. అంత ఏజ్ ఉంది అంటే ఎవరు నమ్మరు నీకు, నువ్వు చెప్తే కానీ అనేవారు కృష్ణరాజు గారిని చూసి. మనిషి అలా ఉండేవారు కదా. వాళ్ళందరికీ చాలా ఇష్టం సెంట్రల్ పార్టీకి. అసలుకి ఎవరికి ఆ ఏజ్ ఉందంటే నమ్మేవారు కాదు. ఇక్కడ కూడా అంటే పార్టీలతో సంబంధం కూడా ఉండేది. అలాగని ఆయన ఎవరిని ఎప్పుడు విమర్శించడం కానీ అది ఉండేది కాదు. ఇక్కడ కేసీఆర్ గారు ఎవరది కేటీఆర్ వీళ్ళందరికీ ఆయన ఇక్కడ మంచి దుర్గాదేవి పూజ చాలా బాగా చేశారు చూడండి ఫామ్ హౌస్లో. కృష్ణరాజు గారిని కూడా పిలిస్తే వెళ్ళాము. వెళ్తే ఆయన ఏంటది శివ శివ శంకర సాంగ్ వేయించాడు ఆయన కృష్ణరాజు గారి కోసం. అలా ప్రతి ఒక్కరు అభిమానించే వ్యక్తి కృష్ణరాజు గారు. అది అసలు ఎవరికి అంటే జనరల్గా ఒక హీరోకి కొంతమంది ఫ్యాన్స్, ఇంకొక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ అనేది ఉంటుంది. బట్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి అందరూ ఆయనకి ఫ్యాన్స్, అందరు హీరోల ఫ్యాన్స్ ఆయన కృష్ణరాజు గారికి ఫ్యాన్స్. ప్రభాస్ గారికి కూడా అంతే కదా. అదే నాకు నేను మొన్న ఏంటది కృష్ణరాజు గారు హెల్త్ క్యాంప్ భీమవరంలో పెడితే అందరు సినిమా హీరోలు ఫ్యాన్స్ వచ్చి నాకు హెల్ప్ చేశారు అక్కడ. ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు ఎన్టీఆర్ గారు, అటు మన మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా వచ్చి అక్కడ చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను. అదే అంటున్నాను, అందరికీ కామన్గా కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం, చాలా చాలా గౌరవం. సో అందరికీ ఉన్న క్వశ్చన్, నేషన్ వాంట్స్ టు నో, ప్రభాస్ గారు పెళ్ళి ఎప్పుడు? మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అవుతుంది పెళ్ళి అనేది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి దేవుడు ఎప్పుడు రాసి పెడతాడో అప్పుడు జరుగుతుంది. అది ఎవరైనా కూడా నమ్మాలి. అది అంతే. లేట్ అవ్వచ్చు కానీ బాబుకి ఎక్కువ సినిమాలు బాగా బిజీ అయినా. ఎన్ని సినిమాలు ఉన్నాయి పాపం, అన్నీ మరి అన్నీ కంప్లీట్ చేయాలి కదా. అది అంటే కల్కి అన్నారు. కల్కి ఫస్ట్ ఇది అనుకున్నాము, ఫస్ట్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారి మ్యారేజ్ అనుకున్నాము, నెక్స్ట్ తర్వాత కల్కి తర్వాత ప్రభాస్ గారి మ్యారేజ్ అనుకున్నాము. సో అందుకే ఆబ్వియస్లీ ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి, ప్రభాస్ గారికి ఎలాంటి అమ్మాయి అయితే నచ్చుతుందో, ఎలాంటి అమ్మాయిని మీరే సెలెక్ట్ చేస్తారా లేదా ప్రభాస్ గారు ఎత్తుకున్నారా? ఇప్పుడు జనరేషన్ మారాక మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనమేమో యాక్సెప్ట్ చేయాలి అంతే. కానీ బాబుకి చాలా అంటే ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందరూ అలా కూర్చొని మామూలుగా సరదాగా చిన్నప్పుడు కబుర్లు చెప్పుకోవడం అలా ఆ టైప్ ఇష్టం అనమాట. చెల్లెమ్మలతో కూడా కబుర్లే చెప్పుకుంటారు చిన్నప్పుడు. వాళ్ళ పెద్దబాజీ ఏంటి, వాళ్ళ బాజీ అని, వాళ్ళ అమ్మాయి అని, కన్నమ్మ అని ఏంటి అవన్నీ అలా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఫ్యామిలీతో కలిసిపోయే అమ్మాయి అయితే చాలా హ్యాపీ అందరికీ అంతే. అందుకన్నా బాబుకి అస్సలు తగువులని గొడవలని ఇదని అదని ఆ టైప్ కాదా, ఇష్టం ఉండదు కూడా. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. కృష్ణరాజు గారు కూడా అంతే, అలా హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు. అదే లైఫ్లోకి ఎవరైనా అమ్మాయి వస్తే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో నేను విన్నాను ప్రభాస్ గారి ఫ్రెండ్స్ చాలామంది నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు
ప్రభాస్ గారు గుర్తుపెట్టుకొని గిఫ్ట్స్ తీసుకొస్తారంట. ఆ. సో కృష్ణరాజు గారు కూడా గిఫ్ట్స్ తెచ్చేవాళ్ళు అన్నారు అసలు. అయ్య బాబా, కృష్ణరాజు గారు చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంకొక కృష్ణరాజు గారు, ఆయన కృష్ణరాజు గారు అంతే. అమెరికా వెళ్తే ఇంక అసలు ఎంతమంది ఉన్నారో అందరికీ తేవాలి గిఫ్ట్లు. కృష్ణరాజు గారు మొత్తం పేరుకిన తెచ్చి అందరికీ పంచాను. ఆయన ఏంటది కాన్స్టిట్యున్సీలో పొలిటికల్గా వచ్చాక కూడా చాలామంది మరి పొలిటికల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, కాకినాడ వీళ్ళంతా, వాళ్ళందరికీ కూడా తెచ్చి గిఫ్ట్లు అనమాట. అదే సేమ్ బాబుకి, పిల్లలకి ప్రభాస్ గారికి వీళ్ళందరికీ, ప్రభాస్ గారికి వీళ్ళందరికీ చిన్నప్పుడు గిఫ్ట్లు తేవడం. అందుకని ప్రభాస్ గారు మాకును కృష్ణరాజు గారికి, ఆయన అమెరికా నుంచి వచ్చాక మాకు ఇక్కడ మ్యారేజ్ డే ఉందన్నమాట. మ్యారేజ్ డే ఉంది కదా పెద్దబాజీ కన్నామను అని ఇద్దరికి కలిపి రోలెక్స్ వాచీలు తెచ్చారు ఒకేలాంటి, తీసుకొచ్చి ఇచ్చారు. కృష్ణరాజు గారు చాలా ఆనందపడిపోయి అందరికీ చూపించేసి, అంటే ప్రభాస్ గారు, పెద్దబాజీ ఇవన్నీ ఎప్పుడో మా చిన్నప్పుడే చూసేసారు మీరు, ఇవన్నీ మాకు కూడా తెచ్చి ఇచ్చేవారు, ఇదేం పెద్ద గొప్ప ఏంటి అంటే, కాదు నా కొడుకు తెచ్చాడు కాబట్టి గొప్ప. ప్రభాస్గా ఎవరైనా వస్తే ఆ కొడుకు వాచి పెట్టుకునేవారు అనమాట ఆయన అంతా. అలా నాకు కృష్ణరాజు గారికి అలా గుర్తుగా ఉంచుకున్నా. రోలెక్స్ వాచీలు ఇద్దరికి తీసుకొచ్చాను. పెద్దబాజీకి మొన్న ఎవరో అంటున్నారు అనమాట, చాలా కాస్ట్లీ మేడం ఈ వాచ్, ఇది ఎంత ఒక 25 lakhs ఉంటుంది కదా అంటున్నాను. ఏమో ఎప్పుడు నచ్చితే కృష్ణరాజు గారు అన్నా ప్రభాస్ గారు అన్నా ఆ ఐటెం నచ్చితే తీసుకుంటే దాని రేట్ అడగరు అసలు. ఇద్దరికి అదే అలవాటు. మీకేం తీసుకొచ్చారు కృష్ణరాజు గారు ఫస్ట్? అదే ఇద్దరికి కృష్ణరాజు గారు. అదే కృష్ణరాజు గారు ఫస్ట్ నాకు ఆయన ఎంపీగా గెలిచాక చిన్న పాప, నేను ఆయన ఫస్ట్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళలేకపోయాను. వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి దిగబెడుతున్నప్పుడు, ఇక్కడ మంచి సారీస్ ఎక్కడ దొరుకుతాయంటే, సార్ సౌత్ ఎక్స్లో అన్ని మంచి సారీస్ బ్రాండెడ్ ఉంటాయంటే అక్కడికి వెళ్ళి ఒక 3 sarees, ఒకటి 20,000, ఒక 25,000 అలా ఒక 3 sarees తెచ్చారు. ఫస్ట్ టైం తీసుకొచ్చారు నాకు ఆ సారీస్. తెచ్చాక మళ్ళీ అన్నారు, మా షాప్ అతను అన్నాడు, నీకు నచ్చకపోతే మేడం మళ్ళీ ఢిల్లీ వచ్చినప్పుడు మార్చుకోవచ్చు సార్ అని. నేను ఫస్ట్ టైం మీరు తెచ్చిన చీరలు ఎందుకంటే మార్చడానికి, గుర్తుగా ఈ రోజుకి కూడా నేను బీరువాలో ఆ చీరలు అలా పెట్టుకున్నాను అన్నమాట. అలా పాపం ఆయనకి అందరికీ, ఆయన మా మేనగోడలకి ఏంటి, మేనల్కి ఏంటి, అందరికీ. అంటే నేను విన్నాను కృష్ణరాజు గారు మీది ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి, బట్ చూస్తే ఆన్ స్క్రీన్ ఎప్పుడు మాకు అలా అనిపించలేదు. అసలు ఎవ్వరు అనేవారు కాదు అసలు, అందరూ కూడా ఆనందపడిపోయేవారు ఇద్దరిని చూస్తే. మేము షూటింగ్కి కర్ణాటక వెళ్ళాము. ఆ కర్ణాటకలో కూడా వాళ్ళు సారు షూటింగ్ దగ్గరికి నేను మామూలుగా ఆ టైంకి ఆయనకి ఫుడ్ అది నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా నేను ముందు వాళ్ళకి ఫోన్ చేసి, ఈరోజు మా కృష్ణరాజు గారికి మీ ఇంట్లో రెడీ చేసేయండి భోజనం అంటే వాళ్ళు రెడీ చేసి, ఎక్కడ తిరిగినా ఇంటి భోజనం ఆయనకు చేసి పట్టుకెళ్ళేదాన్ని. ఆయన అలాగే చూసుకుంటూ వచ్చానన్నమాట. ఎక్కడ కూడా ఆ భోజనం అక్కడ బయట అదే తినేవారు కాదు. ఆయనకు నీట్గా ఎవరో ఒకరి ఇంట్లో చేయించి పట్టుకునేది. సో ఇద్దరు చేసేటప్పుడు ప్రభాస్ గారు అండ్ కృష్ణరాజు గారు ఇద్దరు కాంబినేషన్లో చేసేటప్పుడు ప్రభాస్ గారు చాలా భయపడేవాళ్ళు అంట, చాలా టేక్స్ తీసుకున్నారు. అవును, ఇలా ఫస్ట్ టైము చాలా భయపడ్డారు. అంటే కృష్ణరాజు గారి తర్వాత రూమ్లో, ఎందుకు భయపడతావు చెప్పు, నువ్వు నాకన్నా బాగా యాక్ట్ చేస్తావు, కొడుకుని ఎలా భయపడకుండా చెప్పడం అనమాట. మంచి ఆర్టిస్ట్వి చెప్పి అబ్బాయితో, కానీ ఫస్ట్ టైం చాలా భయపడ్డారు బాబు. అంటే నేను విన్నాను చాలా షార్ట్లు ఎదురుగా ఉంటే అసలు చేయలేదు, అంత భయపడ్డారు. అందుకే ఎప్పుడైనా సరదాగా బాబు షూటింగ్లు చూడడానికి మేము వస్తే కొంచెంసేపు మేము కూర్చొని మేము వెళ్ళిపోయాకే, లేకపోతే ఏ సీను అక్కడ మేము చూడలేదు బాబుని. అసలు మేము ఉంటామని యాక్ట్ చేసేవారు కాదు. ప్రభాస్ గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏదో? అయ్య బాబా, నాకు ఎన్ని సినిమాలు చూసినా ఎంత బాగున్నా ఒక బాహుబలి అంటే ఒక రకమైన ఇష్టం అనమాట. ఎన్నిసార్లు చూసే ఉంటానో నేను, మొత్తం రికార్డు అరిగిపోయి ఉంటుంది నేను చూసినందుకే. అది బాహుబలి ఒక్క సాంగ్ చాలండి. బాబా బల బల బలరా బలి బా, ఆ బాహుబలి అనేది ఈ రోజుకి కదా అది వండర్. అదొక
ఏదో ఆస్కార్ అవార్డు అంటారు కానీ అంతకన్నా వాల్యూ అనిపిస్తుంది నాకు ఆ బాహుబలి. ఇప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన రాజమౌళి గారు, ప్రభాస్ గారు కలిపి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. మీరు ఒక పార్లమెంట్లో మాట్లాడుకున్న, ఒక అసెంబ్లీలో మాట్లాడుకోనివ్వండి, ఒక రెస్టారెంట్లో మాట్లాడుకుని, బాహుబలి ముందు బాహుబలి తర్వాత అంటారు కదా, అదే అనమాట దాని గొప్పతనం. కరెక్ట్గా చెప్పారు, బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేది. సో అందరికీ తెలుసు ప్రభాస్ గారు చాలా సేమ్ కృష్ణరాజ్ గారు లానే ఉంటారు, అన్ని ఐ మీన్ అలానే కల్చర్ ఉంటుంది, హెల్ప్ చేస్తారు. ప్రభాస్ గారికి కోపం వచ్చేది అంటే మీరు ఎప్పుడైనా చూసారు? ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది ప్రభాస్ గారు? కోపం అంటే నేను ఎప్పుడు చూడలేదు, మరి చాలా తక్కువే కోపం కృష్ణరాజు గారి కన్నా ఆయన కన్నా. కాకపోతే ఏంటంటే ఇద్దరికి ఒక దగ్గర కోపం వస్తుంది, ఎవరు అబద్ధం ఆడకూడదు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళైనా వాళ్ళు ఏ తప్పైనా చేసేయండి, నేను తప్పు చేశానని నిజం చెప్పేస్తే పర్లేదు. అబద్ధం ఆడితే మాత్రం చాలా అసలు మామూలుగా రాదు కోపం. అది బాబుకి ఉంది, కృష్ణరాజు గారికి ఉంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా వెళ్ళానని అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు అనమాట. వెళ్ళలేదంటే మానే అని చెప్పేసినా పర్లేదు. అలాగే నేర్పారు పిల్లలకు కూడా, ముందే చెప్పేవారు. నాకు మాత్రం మీరు అబద్ధం చెప్పడానికి, తప్పు చేసినా పర్లేదు, తప్పు చేసామని చెప్పండి, నేను క్షమిస్తాను, కానీ అబద్ధం ఆడద్దు. చాలా కోపం వచ్చింది. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మన ప్రభాస్ గారికి కానీ కృష్ణరాజ్ గారు అంటే ఎక్కువ ఫ్యామిలీ, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండేవారు? కృష్ణరాజు గారికి అందరూ ఫ్రెండ్సే, అసలు ఆయన ఫ్రెండ్స్ లేనిది ఎవరు. ఆయనకి ఇష్టమైన ఫ్రెండ్స్ మెడ్రాస్ నుంచి కూడా ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఏమో సారథి గారు, వాళ్ళైతే ఎప్పుడూ ఇంట్లోనే ఇంకా అసలు మెడ్రాస్లో. తర్వాత ఏమో మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, తర్వాత వీళ్ళ శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరినీ తమ్ముళ్ళ కింద చూసేవారు అనమాట. వీళ్ళంతా కొంచెం ఇంకా చిన్నవాళ్ళు కదా, వీళ్ళందరూ బాగా చాలా ఇష్టం. మోహన్ బాబు గారికి కూడా కృష్ణరాజు గారు అంటే చాలా రెస్పెక్ట్, ఇష్టం కూడా. కొన్ని ఆయన క్వాలిటీస్ అన్నీ కృష్ణరాజు గారి దగ్గర చూసి నేర్చుకున్నాను నేను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే కృష్ణరాజు గారికి, నాగేశ్వరరావు గారిని చూసే కృష్ణరాజు గారు చాలా ఆ సిగరెట్ కాల్చడం అది నేర్చుకున్నాను. ఆ స్టైల్ చెప్పేవారు ఎప్పుడూను. ఒకసారి నా దగ్గర నేనున్నప్పుడు కూడా ఇలా కాల్చడం అది నాగేశ్వరరావు గారు నేర్చుకుంటే, నాగేశ్వరరావు గారు కృష్ణరాజు గారికి అసలు ఇలా చూసి నవ్వుతున్నారు అనమాట. అంత ఇష్టం నాగేశ్వరరావు గారు. మా ఫ్యామిలీలో మా మదర్స్ ఏంటి, మా పిన్నమ్మలు ఏంటి, వీళ్ళందరూ నాగేశ్వరరావు. అప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఫ్యాన్స్ కదా. నాగేశ్వరరావు గారు అంటే మహా ఇష్టం మా అమ్మగారు వాళ్ళకి. ఇంకా మా ఒక పిన్ని కొడుకు చాలా అందంగా ఉంటే, వచ్చి నాగేశ్వరరావు గారిలా ఉన్నావు. అందుకని మ్యారేజ్ అయ్యి వచ్చాక మా పిన్నమ్మలు అందరూ ఒకసారి నాగేశ్వరరావు గారిని చూపిస్తారా మా ఆల్రెడీ కృష్ణరాజు గారు అని నాతో రికమెండ్ చేయించుకున్నారు. కృష్ణరాజు గారు వెంటనే నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, సార్ మా అత్తగారులు వాళ్ళందరూ మీ ఫ్యాన్స్ బోల్డ్ మంది ఉన్నారు, మిమ్మల్ని చూస్తారట అంటే ఆయన ఆనందపడిపోయారు. పంపించండి తప్పకుండా అని. అందరూ వెళ్తే చాలా గౌరవంగా చూసి చాలా మాట్లాడారు. నాగేశ్వరరావు గారు ఒక స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది, కృష్ణరాజు గారు ఎంత గొప్పతనో చూడండి. మేము అప్పుడు ఆ జనరేషన్లో పెద్ద హీరోలు, మా తర్వాత మరి ఆయన కూడా చాలా పెద్ద హీరో, ఆయనకి కొన్ని లక్షల వేల మంది ఫ్యాన్స్. అట్లాంటిది ఆయన అత్తగారాలు నా ఫ్యాన్స్ అని చెప్పి నా దగ్గరకు పంపించారు ఆయన. అదే కృష్ణరాజు గారు గొప్పతనం అని ఆయన స్టేజ్ మీద చెప్పారు అనమాట. అంటే కృష్ణరాజు గారు ఏంటంటే ఎవరికి ఉండే గుర్తింపుని వాళ్ళకి చాలా రెస్పెక్ట్గా అందరితో చెప్పడం, చిన్నవాళ్ళైనా వాళ్ళ మంచితనాన్ని అందరికీ చెప్పేవారు. కృష్ణరాజు గారు గొప్పతనం అది అనమాట. జయసుధా గారిది వీళ్ళిద్దరిది కాంబినేషన్ అందరికి చాలా హిట్ పేరు కదా వాళ్ళు. అవును, ఆ హిట్ పేరు కాబట్టి జయసుధా గారి, కృష్ణరాజు గారి హిట్ పేరు. సో జయసుధా గారు ఎట్లా ఉంటారు? మీరు వెళ్ళేవారా షూటింగ్కి? ఎలా? చాలా. జయసుధ గారు ఇప్పటికీ కూడా ఆవిడకి చాలా ఇష్టం. కృష్ణరాజు గారు అంటే ఎంత ఇష్టం అంటే అసలు జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళంతా నాతో కృష్ణరాజు గారి గురించి చెప్తారనమాట. అంటే లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. షూటింగ్ అయిపోయాక కూడా ఆయన వెళ్ళేవారు కాదు, మా లేడీస్ని అందరినీ సేపుగా అందరినీ పంపించాక లాస్ట్లో ఆయన వెళ్ళేవారు, ఆ భోజనం పెట్టే అన్నీ చెప్తారు. చాలా బాగా చెప్తారు జయసుధ, జయప్రద వీళ్ళందరూ కూడా. మీకు కృష్ణరాజు గారి సినిమాలు అంటే మీ ఫేవరెట్? అంటే మ్యారేజ్కి ముందే కృష్ణరాజు గారు అప్పుడు హీరో కదా. అవును. సో అప్పుడు మీకు మ్యారేజ్ అవ్వక ముందు ఏ సినిమా చూసారు? మీరు చెప్పారా పెళ్ళయ్యాక నేను మీ సినిమా చూసాను? చెప్పాను. నాకు
ఆయన సినిమా త్రిశూలం బాగా ఇష్టం, ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. మా సిస్టర్ అయితే పెద్ద ఫ్యాను పెళ్ళవకముందు కృష్ణరాజు గారికి. అది ఓన్లీ కృష్ణరాజు గారి సినిమాలే చూసేది. అప్పుడు వచ్చి అంత స్టోరీలు చెప్పేదనమాట. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని కదా. ఆ తర్వాత మేము త్రిశూలం ఇవన్నీ చూడడం మొదలుపెట్టాం అనమాట ఆయన సినిమాలు. ఆయన మా వ్యక్తిగా కూడా చాలా మంచి వ్యక్తి అని మా వైపు కూడా పెద్ద పేరు కృష్ణరాజు గారికి. ఆయన ఎవరు పేదవాళ్ళకి పెళ్ళిళ్ళకి హెల్ప్ చేస్తారని ఇలా ఆయన తెలుసుకున్నాకే నేను ఏజ్ సంబంధం లేకుండా ఇంత మంచి వ్యక్తి దొరకటం అంటే ఎంతో పుణ్యం కదా అని నాకు కూడా కొంచెం బాగా భక్తి పూజ అంతా ఎక్కువ ఇష్టం. అబ్బో కృష్ణరాజు గారు అలాంటి మనిషిని చూసుకోవడం అంటే నాకెంత పుణ్యం వస్తుందని నేను మా మదరు అలా అన్నా కూడా నేను చేసుకుంటానని వచ్చాము. అలాగే ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బందులు లేకుండానే జీవితాన్ని ఇప్పటి వరకు సమర్థవంతంగా భార్య అవటం చాలా అదృష్టంగా భావిస్తాను. సో కానీ కృష్ణరాజు గారు చాలా హెల్దీ ఉండేవాళ్ళు, అంటే చాలా హెల్దీ అంటే అసలు ఎలా అలా జరిగింది? అదే కోవిడ్ ప్రభావం చాలా, అంటే కోవిడ్కి వేసిన వ్యాక్సిన్స్ ఏజ్ని బట్టి కాకుండా కొంచెం ఏజ్ వచ్చాక అంత తొందరగా 4-5 వ్యాక్సిన్లు వేసేసరికి ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే ఆ ఏజ్ వచ్చేసరికి ఇమ్యూనిటీ అసలు బాడీలో ఉండదు. ఎలా తట్టుకుంటుంది? మన బాడీలో కొంత ఇమ్యూనిటీ ఉంటేనే డాక్టర్ చేసిన వైద్యానికి మనం దాన్ని తగ్గించుకోగలం. 0 ఇమ్యూనిటీ అయిపోయింది ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి. ఆ వ్యాక్సిన్ ప్రాబ్లమే నేను ఈ రోజుకి చెప్తాను ఎవరికైనా, ఏ డాక్టర్కైనా కూడా. ఆయనకి లేకపోతే ఆయన హెల్త్ ఇష్యూ వచ్చేమి ఆయన చాలా స్టామినా. ఆయన హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం జాయిన్ అయ్యారు అనుకోండి, ఆయన బెడ్ మీద కూడా యోగా చేసేవారు. డాక్టర్లు వస్తే డాక్టర్లు కూడా చెప్పేవారు అనమాట. అంత మంచి హెల్త్ అయింది. న్యూమోనియా వచ్చింది, అది వాళ్ళు హాస్పిటల్లోని ఎంత వైద్యం చేసినా అదే చెప్తాను కదా, ఇమ్యూనిటీ లేకపోతే ఆ ఏజ్ వచ్చే కష్టం బయటకు రావు. దాని మీద సడన్గా ఒకరోజు హ్యాపీగా ఉన్నారు, అందరం చుట్టూ ఉన్నాం, హార్ట్ ఆగిపోయింది అంతే. ఆ సిచ్యువేషన్ చెప్పకూడదు అసలు. అందుకనే మేము ఆయన ఉన్నారని అనుకుంటాం కానీ మాట్లాడుకోం. ఇప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉన్నారని మేము ఫీల్ అవుతాం, అది చూడంగానే మేము అట్లానే ఫీల్ అవుతాము. అసలు ఎప్పుడు మాతోనే మా బాబాదే అంటారు, పెద్ద బాబు ఎక్కడికి వెళ్ళారు, మనతోనే ఉన్నారు అంటారు అనమాట. ఆయన పిల్లలు కూడా అలాగే వాదార్చారు, వాళ్ళు కూడా పాపం ఆ ప్రకారంగానే ఉంటారు. పిల్లలు కూడా బాధ్యత ఇక్కడే ఉన్నారు. ప్రభాస్ గారు ఆ టైంలో మీకు అసలుకి చాలా సపోర్ట్ ఉన్నారు, ఇలా చనిపోయినప్పుడు మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారని మేము విన్నాము. అసలు అంటే అది ఊహించిన, నాకు కృష్ణరాజు గారు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు, బాబుకి తెలుసు, మా ఫ్యామిలీకి అందరికీ అనమాట బాగా. అలాంటి జీవితంలో ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ సంఘటన జరిగింది అంటే నిజంగా ఈ రోజుకి నేను నమ్మలేను. లేదు, ఆయన ఇంకా మనతోనే ఉన్నారు, మేము కూడా మీరున్నారు మాకు ఆయన రిప్రజెంటేటివ్గా ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి. సో చూస్తే ప్రభాస్ గారు చాలా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో అంతా ఇది. కానీ రీసెంట్ డేస్లో చూస్తే ప్రభాస్ గారు జాతకం ఇట్లా, ఆయన సినిమాలు తీయరు, ఇలాంటివన్నీ విన్నప్పుడు మీరు ఎప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? అంటే అంత మంచి ఆయన మీద కూడా, అంటే ఒక ఫ్యాన్, ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని లేకుండా అందరికీ ప్రభాస్ గారు ఫ్యాన్, కానీ అలాంటి ఆయన మీద కూడా జాతకాలని ఇలా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది అనుకుంటాను, బాబు ఆయన స్థాయి అదంతా మాకు తెలుసు, కానీ మధ్యలో ఇలాంటివి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఆయనకు దిష్టి తగులుకుంటూ ఉంటాయి, దానికోసం వచ్చేవి ఇవన్నీ. లేకపోతే జాతకం చెప్పేవాడికి తెలుసు, అందరికీ తెలుసు బాబు అంటే ఏంటో. ఆయన జాతకం అదే నేను ఒకసారి ఎవరో అంటే అన్నాను, ఆయన జాతకం ఆయన మదర్కి తప్ప ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు ఎలా చెప్తారు. ఇలాంటివి నమ్మం, బాబు నమ్మరు, కృష్ణరాజు గారు కూడా నమ్మేవారు. అన్నీ ఇంకా కామన్గా అవి మీడియా వచ్చాక, ఇవన్నీ వచ్చాక రూమర్స్ అవన్నీ ఇంకా. కాకపోతే కొన్ని మరీ దారుణంగా కొన్ని చెప్తా ఉంటే ఫ్యాన్స్ బాధపడతారు కదా, అది మెయిన్. ఫ్యాన్స్ చాలా పాపం వాళ్ళు దేవుణ్ణి ఎలాగా పూజిస్తారో ఆయన అలా పూజిస్తారు. వేరే వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు చాలా బాధపడతారు కదా, తెలుసుకోవాలంటే వాళ్ళు మనం ఏం చేయలేం. సో ఇంకొక రూమర్ ఉంది, ఒక్క రూమర్ గురించి అడుగుతాను. అంటే చాలామంది అనుష్క గారు అండ్ ప్రభాస్ గారు మూవీస్ చేశారు కాబట్టి, సో ఇద్దరు హిట్ పేరు కాబట్టి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పటికీ ఎవ్రీ 2 daysకి ఏదో ఒక సైట్లో నేను చూస్తూ ఉంటాను. అవును, ఏంటి మంచిగా పిల్లలతో కూడా పెట్టేస్తూ ఉంటారు, అబ్బాయి అమ్మాయి.
వాళ్ళకి అంటే పాపం ఫ్యాన్స్ వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకుంటారు అంతే. అనుష్క గారితో మాట్లాడుతుంటారా, ఎట్లా ఉంటారు అసలు? ఏముంది, మంచి అమ్మాయి తను, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అంతవరకే ఉంది. సో చాలా మంది ఇప్పటికీ మేము అంటే అందరికీ తెలుసు, బట్ అయినా 2 డేస్కి ఒకసారి ఒక వెబ్సైట్లోనే మేము చూస్తూ ఉంటాం కంపల్సరీ. ఒక 2-3 వెబ్సైట్లో ఏదైనా ఒక ఛానల్లోనో స్క్రోలింగ్లోనో కంపల్సరీ అక్కడ ప్రభాస్ గారిది అనుష్క గారి ఫోటో మాత్రం కనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా, పాపం వాళ్ళకి ఫ్యాన్స్కి వాళ్ళకి అలా హీరో గారు ఏ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఊహించుకుంటారు. ఆ ఊహా చిత్రాలను అలా వేస్తూ ఉంటారు అంతే. అది ఫ్యాన్స్కి వదిలేయాలి, మనం ఏం చేయలేం. సో రీసెంట్గా బాలకృష్ణ గారి షోకి కూడా వెళ్ళినప్పుడు కూడా మాట్లాడారు బాలకృష్ణ గారు కూడా. బాలకృష్ణ గారు మాట్లాడుతుంటారు అంటే కృష్ణరాజు గారు కూడా మంచి క్లోజ్ పర్సన్ అని విన్నాను. అప్పుడు పాపం భార్యాభర్తలు ఇద్దరు వెంటనే వచ్చారు, బాలకృష్ణ గారు వసుంధర గారు. చాలా ఇష్టం బాలకృష్ణ గారు కృష్ణరాజు గారు అంటే. కృష్ణరాజు గారు కూడా అంతే ఇష్టం. ఆయన ఎప్పుడు ఏ బర్త్డే అయినా కృష్ణరాజు గారిని పిలవటం, తన తండ్రి గారిలాగా, తండ్రి తర్వాత నాకు తండ్రి కృష్ణరాజు గారు అని. చాలా మంచి వ్యక్తి ఆయన. అలాగే పాపం ఆయన 50 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చాక 50 ఇయర్స్ అయింది కదా, చెప్పారంట శ్యామలాదేవి గారిని కూడా పిలవండి వెళ్ళి, ఎందుకంటే ఆయన లేకపోవడం ఏంటి, ఆయన ఆమెలో ఉన్నారు, ఆమె వస్తే నాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే అని చెప్పారంట. అంటే చూడండి ఎంత మంచి మనస్తత్వం. అలా చాలా అనమాట. నేను కూడా ఆయన్ని, కృష్ణరాజు గారిని తండ్రి అంటే నేను కూడా తల్లితో సమానం ఆయనకి. అందుకని ఆ రోజు స్టేజ్ మీద కూడా దీవించడం జరిగింది ఆయన్ని. అంటే కృష్ణరాజు గారు నన్ను ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా భావిస్తారు. కంపల్సరిగా దీవెనలు కృష్ణరాజు గారు మనస్ఫూర్తిగా దీవించేవారు ఎవరినైనా. అలాగే నేను కూడా చాలామందిలో ఒక నమ్మకం, కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు దీవిస్తే 100% మాకు జరుగుతుంది అని. ఏంటో తెలియదు నాకు కూడా. బాగా దుర్గాదేవి పూజ బాగా, లక్ష్మీ నరసింహస్వామి కూడా పూజ ఎక్కువ. అంచేత ఒక నమ్మకం అనమాట. శ్యామలాదేవి గారు ఒక్కసారి అలా మనస్ఫూర్తిగా దీవిస్తే 100% మాకు జరుగుతుంది. అంటే పాపం అది మంచితనం అంతా వాళ్ళు చేసుకుంటారు. అయినా కూడా ఒక కృష్ణరాజు గారు కూడా అనేవారు, ఆయన ఆస్వాదించాక రారా నువ్వు కూడా దీవించి, నీ దీవులు చాలా మంచివి అని. పాపం పాపం ఇప్పటికీ చిన్న పాపం ఈ హీరోలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి తప్పకుండా ఆశీర్వదించి దీవించి పంపిస్తూ ఉంటాను. అది మీ మంచి మనసు. అంటే కల్మషం లేకుండా మీరు అందరూ కృష్ణరాజు గారు ఎలాగో మీరు కూడా, అంటే చాలా రేర్ కాంబినేషన్. అంటే ఇద్దరు అలా ఉండడం అనేది చాలా తక్కువ చూస్తాం మేము. అంటే ఎవరైనా సరే ఒకళ్ళు అలా ఉంటే ఇంకొకళ్ళు నెగిటివ్గా ఉంటారు అనేది జనరల్గా జరుగుతుంటుంది బయట. బట్ మీ అదే అంటారు కదా, అన్ని చోట్ల అట్లా ఉంటే స్పెషల్ ఏముంటుందని. అలా మీ ఇద్దరు మాత్రము ఎప్పుడు ఇద్దరు అంటే ఇద్దరు ఒకేలాగా పాజిటివ్ మైండ్. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాదు, మేము ఎప్పుడూ లేదు అసలు. పెద్ద హీరోలు లేకపోతే వాళ్ళైతే కాదు, చిన్న హీరోలు కూడా పాపం అందరూ వస్తే ఏముందయ్యా ఇవాళ నువ్వు చిన్న హీరో అయితే రేపు పొద్దున్న నువ్వే పెద్ద హీరో అవుతావు అని వాళ్ళని దీవించి వాళ్ళకి 2 మాటలు చెప్తే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు. అలా అందరినీ దీవించి పంపిస్తూ ఉంటాను. అలాగే ఇప్పటికే షాపింగ్కి అది ఇది వెళ్తే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు, గబగబా వచ్చమ్మ ఒకసారి నన్ను దీవించరా అనేసి వాళ్ళు అడగటం. వాళ్ళు పాపం చాలా కృష్ణరాజు గారి అభిమానులు ఎన్ని వేల మంది ఉన్నారో వాళ్ళతో పాటు నన్ను కూడా వాళ్ళు అలాగా అభిమానిస్తారనమాట ప్రతి ఒక్కరు. వెళ్ళాక అంటే అప్పుడు బాగా నేను డిప్రెషన్కి వెళ్ళడం అందరికీ చాలా బాధ వచ్చేసింది. ఆ బాధలోంచి నేను ఇప్పుడు ఎక్కడైనా కనిపించగానే వాళ్ళు అడుగుతారు, అమ్మ ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు బాగున్నారు కదా అని. నన్ను పాపం చూసి ఎంత బాగుండేవారో ఎలా అయిపోయారో అని బాధపడతా ఉంటారు నన్ను చూసి. పాపం ఏం పర్లేదమ్మా బాగున్నాను నేనని చెప్తే అప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని కృష్ణరాజు గారిని చూస్తే హీరోయిన్ చూసినట్టు. అంటే మేము సినిమా వాళ్ళం కాబట్టి మా భాషలో చెప్పాలి అంటే మీ ఇద్దరిని చూస్తే మాకు ఎట్లా అంటే ఒక హీరోయిన్ చూస్తే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ మీద, కానీ మీరు బయట కూడా మాకు అలానే కనిపించేవాళ్ళు. ఏదైనా ఒక ఫంక్షన్కి వచ్చినా మ్యారేజ్కి వచ్చినా ఇద్దరు. నాకు తెలిసిన రోజులు నేను ఎప్పుడు మిమ్మల్ని విడివిడిగా నేనైతే ఎక్కడ చూడలేదు. ఇప్పటికీ కూడా మొన్న మురళీమోహన్ గారు మనవరాలు పెళ్ళికి తప్పుకుంటా రావాలమ్మా వీళ్ళందరూ అనమాట. నాకు ఇండస్ట్రీ కూడా నాకు అలా సపోర్ట్ అండి. కృష్ణరాజు గారు లేరు అని మీరు అనుకోవద్దమ్మా, మీరు వస్తే మాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే అని ప్రతి ఒక్కరూ, మన మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో మరి వాళ్ళందరూ కూడా అదే గౌరవంతో చూస్తారు. మహేష్ బాబు నమ్రత కూడా ఎంత ప్రేమగా చూస్తే ఎక్కడ కనిపించిన ఆంటీ ఒకసారి వెళ్తూ నేను వస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తే మహేష్ ఇద్దరు ఆగిపోయారు, ఆంటీ వస్తున్నారు అని. నన్ను వచ్చాక లోపలికి వచ్చాక వాళ్ళు వెళ్ళారండి. అంత రెస్పెక్ట్.
ప్రతి ఒక్కరు చాలా రెస్పెక్ట్గా చూస్తారు. అలాగే మన ఎవరు చిరంజీవి గారి చెల్లెలు పెద్ద అమ్మ మొన్న కనిపించారు నిన్న ఏదో మ్యారేజ్కి వచ్చి గట్టిగా పట్టేసుకొని ఎలా ఉన్నారమ్మా మీరు రావాలి తప్పుకుంటాం మా ఇంటికి. ఆ పిల్లలు ఎక్కడో కనిపించి సాయి ధర్మ తేజ్ వాళ్ళు ఒక గుడికి వెళ్తే నన్ను చూసి కారు ఎక్కిపోతున్నాడు, గబగబా దిగొచ్చి ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించి అలా పిల్లలందరూ. అంటే నేను కూడా అలాగే చూస్తాను అందరినీ సమానంగా, ప్రతి ఒక్కరిని. వాళ్ళు వెళ్ళిపోతున్నా గబగబా వెళ్ళి పలకరించడం అలా ఇష్టం, మొదటి నుంచి అలవాటు నాకు అలా. దాని మీద వాళ్ళందరూ కూడా అదే అభిమానంతో నన్ను చిన్న పెద్ద అని లేదు, అందరూ అదే గౌరవంతో చూస్తారు. అదే అమ్మా, మీరు అలా చూస్తారు కాబట్టి ఈరోజు మేము కూడా ఇక్కడికి రాగలిగాము, చూసాము మీ టైం ఇచ్చి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా మదర్స్ డే రోజున నేను ఒక వాల్యుబుల్ ఇంటర్వ్యూ తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎంతో మందికి వైద్యం అందరూ నన్ను మదర్గా భావిస్తారు కాబట్టి ప్రతి పిల్లల్ని కూడా నేను తల్లిగా, అందరూ నా పిల్లలే కాదు అందరూ నా పిల్లలే అనుకోను, అందరూ ఆయురారోగ్య అఖండితంతో వర్ధిల్లాలని, ప్రతి ఫ్యామిలీలోని పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. మా మదర్ చాలా మంచి, అంటే కృష్ణరాజు గారు రెబల్ కదా అల్లుడు, మా మదర్ కూడా అలాగే ఉండేవారు. అసలు ఎవరి మాట లేకపోయాడు, ఎవరికి భయపడతాం. అసలు ఎంత ప్రేమగా నన్ను మా అక్కని, మా ఫాదరు మా మదరు, మా సిస్టర్ మ్యారేజ్ అయిన 1 yearకే చనిపోయారు. మంచి మా ఇద్దరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా మదరు చాలా గ్రేట్ మదర్ అనమాట. పెళ్ళి అయ్యాక కృష్ణరాజు గారు కూడా మా మదర్ని ఆయన మదర్ లాగే చూసుకున్నారు. అసలు మా అమ్మగారు అనేవారు, ఆయన నిజంగా కృష్ణరాజు గారు అల్లుడు కాదు, ఆయన దేవుడు అని. కృష్ణరాజు గారు అంత బాగా, అంటే కృష్ణరాజు గారికి పెద్దలంటే అంత ఇష్టం. వాళ్ళ మదరు ఫాదరు అంటే ఇంకా అడగక్కర్లేదు. నేను ఏంటి తల్లిదండ్రులను ఇలా ఇంత బాగా చూసుకునే కృష్ణరాజు గారిని చూసే తెలిసింది, ఇలాగే చూసుకుంటారా అందరూ అని అనిపిస్తుంది ఆయన చూస్తే. చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడేవారు మదర్తో ఫాదర్తో. మా అత్తగారు కూడా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ మదర్ దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? అంటే మా మదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి మా మదర్ చాలా భక్తి ఎక్కువ, భగవంతుడు నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అన్నదే నేను నేర్చుకున్నాను బాగా. మా మదరు మంత్రాలు దేవుడి దగ్గర ఎప్పుడు మనసులో చదువుకునేవారు కాదు, బయటకే చదివేవారు. అంచేత ప్రతి మంత్రం మా అందరికి మాకు వచ్చు బాగా. మేము అదే చదువుతూ ఉంటే మేము విని విని భక్తి నేర్పారు మదరు. ఎప్పుడు కూడా ఎవరిని ఏది ఆశించటం అనేది మదర్ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నాను. వచ్చాక కూడా కృష్ణరాజు గారికి వచ్చాక ఇంకా నేర్చుకున్నాను. సో చాలా గ్రేట్ మదర్ మా మదరు. మా మదర్కి మా అత్తగారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంత మంచి మదరు, అంత మంచి అత్తగారు నాకు దొరికారు. మీరు కూడా అలానే ఉన్నారమ్మా. అంటే వాళ్ళు మీ వరకు చేశారేమో, బట్ మీరు అందరికీ చేస్తున్నారు. అంటే తల్లిలాగా అందరికీ ఆ వైద్యం చేయించడం కానీ, అంటే ఉన్నప్పుడు చేయడం వేరు, బట్ లేనప్పుడు కూడా లెగసీ కంటిన్యూ చేసి వైద్యం చేయడము మీరు కానీ మీ పిల్లలు కానీ. సో అది చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఈ రోజుల్లో మనకి ఏం అవసరము, మనకు అంత ఇదేముంది అని చాలా సెల్ఫిష్గా ఉండే ఇది దీనిలో నాకు తోసినంతలో నేను చేయగలిగిన, పెద్దగా గొప్పగా ఎంతో చేసేస్తున్నాను అది ఇది అని కాదు, కానీ చేసిన దాంట్లో కూడా ఎవరైనా అటు ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి ఈ రోజుకి ఎవరైనా పిలిచి పిల్లలకి ఏమైనా అదే జాబ్లని అవన్నీ ఇవన్నీ హాస్పిటల్లో రికమెండేషన్లని డెఫినెట్గా అన్నీ నేను, ఎందుకంటే కృష్ణరాజు గారు ఉన్నప్పటి నుంచి అలవాటు కదా. కృష్ణరాజు గారు నేను ఫోన్ చేసినా కూడా పాపం ఒక ఆయన మా కాకినాడ కృష్ణరాజు గారు ఫస్ట్ కాకినాడ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ అలవాటు రమణ, భాస్కర్, తర్వాత ఏమో సాయి, వీళ్ళంతా కాకినాడ, వీళ్ళంతా ముందు కాకినాడలో కదా. సో వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళ అబ్బాయికి జాబు ఇలాగా, మేడం ప్లీజ్ మా అబ్బాయికి అని అంటే పాపం తెలుసున్న కాకినాడలో ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా ఇస్తాడు జాబ్ ఆ కుర్రోడికి. వాళ్ళకి ఇప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో ఆ అబ్బాయికి జాబ్ వేయటం వల్ల పాపం వాళ్ళందరూ, అంటే నేను నా మాట వాళ్ళు గౌరవించి వేయటం అనేది కూడా, జాబ్ వేయించే వాళ్ళకి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. వాళ్ళ మంచితనానికి కూడా ఒక లైఫ్ నిలబెట్టారు కదా. అలా ఏదో నాకు తోసిన కొంచెం చిన్న పెద్ద సహాయం నేను అనకపోయినా. అయ్యో పెద్ద సహాయం, ఎందుకంటే ఆ జాబ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, సెటిల్ అయ్యారన్నారు మీరు. ఇంకా అంతకన్నా ఒక ఫ్యామిలీకి ఏం కావాలి, ఇంట్లో ఒకళ్ళు ఉంటే చాలు కదా.
అలా ఆ భగవంతుని కోరుకునేదే అదంతా కృష్ణరాజు గారు అలా నడిపిస్తారు మా ఫ్యామిలీని అంతా. ఆయన ఏం చెప్తే అది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూస్తే మనం ఈ 2 రోజుల నుంచి చూస్తే గనక మన పూజలు, మన హిందూ ధర్మం, మనం అందరూ బాగుండాలి, మనం కూడా అందులో ఉండాలనుకునే మనస్తత్వం మనది. ఈ 2 రోజుల్లో చూస్తే గనక మన పాక్‌తో చాలా యుద్ధాల బాధ గురించి అనిపిస్తుంది అసలుకి నిజంగా. హిందువా అని అడిగి చంపడం అనే దాని అదే మీద అసలు చాలా ఏమంటారు? తప్పండి. నేను అసలు నిజంగా కూడా భగవంతుని దుర్గాదేవిని ప్రార్థించుకున్నాను. నేను సాధ్యమైనంత వరకు యుద్ధం రాకుండా ఆ పాకు మారాలి వాళ్ళు, ఎందుకంటే యుద్ధం వల్ల వాళ్ళు మనతో వాళ్ళు పెట్టుకుంటే సరికారు. మోడీ గారు మహానుభావుడు ఆయన. ఆయన మన ఇండియాకే కాదు ఎంతమందికో ఆయన రక్షణ కవచం మోడీ గారు అంటే. అంత మోడీ గారు, అక్కడేమో మన రాజ్నాథ్ సింగ్ గారు. ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా తిరగగలుగుతున్నాము అంటే ఓన్లీ వన్ మోడీ గారు అన్నమాట. మన ధర్మాన్ని పాపం పాక్లో కూడా చాలామంది ముస్లిమ్స్ కూడా పాపం మన జెండా పట్టుకొని ఎంతోమంది తిరుగుతున్నారు. అక్కడ కూడా మంచోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది వ్యక్తుల వల్ల ఇవన్నీ వాళ్ళలో కూడా మార్పు తీసుకొని రావాలని ప్రతిరోజు భగవంతుని కోరుతున్నాను. ఎంత బాగా చేస్తారు, కాశ్మీర్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉండి, ఎంత టూరిజం పెరిగింది, అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం దొరుకుతుంది. పాపం అంత బాగా చేసే టైంలో ఎవరో ఒకరిద్దరు టెర్రరిస్ట్ వాళ్ళు ఇదంతా జరుగుతుంది అంటే చాలా బాధ అనిపించింది. పాపం ఎంతమంది అమాయకంగా మన వాళ్ళని ఎంతమందిని చంపేశారు. మళ్ళీ పేర్లు అడిగి ఒక భార్య ఎదురుగుంటా, పిల్లలు ఎదురుగుంటా ఒక భర్తను చంపితే ఇంకా ఉసురు ఊరికనే పోదు అంటారు కదా, అదే ఈరోజు పాపకు జరిగింది. అంతవరకు వెళ్ళవలసిన పని వచ్చింది అంటే అది వాళ్ళు చేసిందే కదా, మనం ఏమీ వెళ్ళలేదు కదా. ముందు జవాన్లందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి. థ్యాంక్ యూ సో Thank మచ్ you అమ్మ. very much. మదర్స్ డే మాత్రం మాకు చాలా స్పెషల్. సో చాలా మందికి తెలుసు మీ గురించి, బట్ ఈరోజు మా తరపు నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీఆర్కే ఛానల్ తరపున చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, మీ అందరికీ కూడా. సో చూసారు కదండి, ఇది ఈరోజు మదర్స్ డే స్పెషల్ శ్యామలాదేవి గారితో మనం చిట్చాట్. అంటే అందరూ అంటారు కదా, పేరుకే కాదు నిజంగానే మదర్ అందరికీ మదరే, ఆ పిల్లలకే కాదు అందరికీ. కాబట్టి ఈరోజు ఎంతోమందికి వైద్యం దగ్గర నుంచి, జాబ్స్ దగ్గర నుంచి, ఏదైనా ఆ తరపు నుంచి, అది అంటారు కదా రాజుగారి ఫ్యామిలీ ఎప్పుడు చెయ్యి పైన ఇలా ఉంటుందని. ఇప్పటికీ కృష్ణరాజు గారు లేకున్నా కూడా శ్యామలాదేవి గారు ఆ లెగసీతోనే ఇప్పటికీ చెయ్యి పైన ఉంది. ఇప్పుడు ఎవరు ఏ సాయంకి వచ్చినా ఎప్పుడు కాదని లేదు. అది మా ఇంటర్వ్యూ అయినా, ఇంకొక సాయం అయినా, ఏదైనా. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.